దేవ, బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చింది, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చింది. దేవ, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరిసి మృదునై ఉండు వరకు నన్ను విడువకును. ఈ మూడింటిలో మీరు ఏం గుర్తించారు? 3 వాక్యాలు చదివించారు. ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? నేను చెప్పినాను, మీరు నాతో మాట్లాడి, నేను మీతో మాట్లాడు. నాతో చూసి ఎవరు భయపడదు. పెద్దదాన్ని అది కూడా పైకి తీసేది. అర్థమైందా? మొట్టమొదటిగా ఏం చూసినాము? కరెక్ట్. రెండోది అవునా? మూడోది ఏం చూసినాము? వరకు చెప్పండి. తల నచ్చే వరకు తెలుగు చెప్పండి. మీరు వచ్చే తరంకు నీ బాహుబాల్యము. సో 3 నేను ముందే ఉన్నాను, అందుకే చెప్తున్నాను. తిమోతి అంతా చనిపోయిన తర్వాత మీరు అందరూ చాలా మంది ఆశ్చర్య చూస్తారు, ఎట్లా చెప్తున్నా వాక్యం దేవుడిచ్చే కృప నాకు. తిమోతి అంతా చనిపోయిన తర్వాత 15వ తారీఖు దాకా 5వ తారీఖు నుండి 10 దాకా బైబిల్ చదవలేదు. ప్రతి అధ్యాయం 2 చదువుతాను. 15వ తారీఖు అంటే డేట్ చేసినాను. 15వ తారీఖు పొద్దుగా నేను బైబిల్ తీసుకున్నాను. 70 చదవాలని ఇంకా చనిపోయినప్పుడు, కానీ అప్పుడు నేను చదవలేదు బైబిల్స్. 15వ తారీఖు తీసుకున్న తర్వాత, ప్రభా నేను ఈరోజు బైబిల్ తీసుకుంటా, నేను చదవబోతున్నా, నువ్వు నాకేం చెప్తావని అడిగినా. అర్థమైందా? నేను చెప్పినా నాకు చాలా గుర్తు చేస్తాను. సో ఏంటంటే ఏమైందంటే, ప్రభు నాకు 70 చదివినాను. 71 వచ్చిన తర్వాత నాకు షాక్ తగిలింది. ఎందుకంటే బాల్యమని ఉంది, యవనమని ఉంది, వృద్ధులు. అర్థమైందా? వృద్ధాప్యం అని ఉంది. వృద్ధాప్యం అంటే ఆ తరాల్లో మిగిలింది నేను ఒక్కదాన్ని. ఏ తరాలు? నేను భక్తికి మామాజీ అని చెప్తాను. నేను ఆయన తరాలు, ఆ తరాలు ఆ సేవకు వచ్చేప్పుడు నేను మిగిలింది ఒక్కదాన్ని. అంటే విమోచనలో ఎంతైనా ప్రభు నాకు చూపించింది అంటే, ఇక నువ్వు మిగిలిన ఒక్కదాన్ని. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయినారు, ఇక నువ్వు ఒక్కదాన్ని ఆ తరాలు వచ్చావు అంత సంగతి చెప్పగలుగుతావు. దేవుడు నన్ను ఇట్లా వచ్చాడంటే దేవుడు కృపాయి. శరీరం అంతా ఆపరేషనే, మొత్తం రాయలేని వాళ్ళు ఒక్క తప్పు చేయటం వల్ల నా జీవితం అంతా ఇదైంది. అయినప్పటికీ నేను ప్రభు కొరకు జీవించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా నేను సాక్ష్యం చెప్తాను. మేము మా చరిత్ర స్టార్ట్ చేస్తున్నాను. దాని తర్వాత మాకి అంటే సంఘాలు ఎట్లా ఆరంభించబడి దాని విషయం చెప్తాను. దాని తర్వాత దేవుడు ప్రార్థనకి జవాబు ఎట్లా ఇచ్చాడు మా కుటుంబంలో, నేను అది చెప్పాలనుకున్నాను. యేసుప్రభు నాకు నేను తోసిందాన్ని. అట్లాంటి వ్యక్తిని మా రాజు గుండెగా నేను పెట్టుకున్నాను, నా గుండెను. ఎందుకంటే మా ముగ్గురు మేనతను చంపాలనుకున్నాను. కానీ దేవుడు నా జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చి చనిపోయిన దాన్ని మార్చేట్లు పడేసిన దాన్ని నన్ను తగ్గించాడు. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కేవలం ఆయన కృపను బట్టి, మా మామని బట్టి నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర నిలబడుతున్నాను. లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్ని తెలియదు. సరే, మా సొంత ఊరు పంజాబ్లో జలంధర్, నా డాడీది. మా మమ్మీది పటియాల. మేము 6 అంటే సర్దార్స్ డే, రబ్బన్ బాల్. దాంట్లో మేము జాట్స్ అంటే యుద్ధ భూమిలో ఉండేది. మా వాళ్ళ హైట్ 8%. ఇప్పుడు ఇక్కడ చూస్తే నా అంత హైట్ ఎవరు లేరు. ఈ పర్సెంట్ కూడా ఇక్కడ లేదు. అవునా? మాకు ఎవరైనా తెలియకపోతే ఎవరికి ఇక్కడికి వచ్చింది అంటారు. తెలుసు కాబట్టి అందరి దగ్గర తీసుకున్నారు. అవునా? సో ఏంటంటే మా మమ్మీ పెళ్ళి అయిన తర్వాత మా డాడీ మా మమ్మీని ఆఫ్రికాకి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఆఫ్రికాలో కెనియాలో మా మమ్మీ అక్కడ ఆ కుటుంబంతో ఉంటుంది. పెద్దయినా చిన్నైనా 3 మేనత్తలు. వీళ్ళతో నాకు ఉంటుంది. మా మమ్మీ పట్యాల రాజు మంత్రి, మా తాతయ్య మంత్రిగా ఉన్నాడంట, నాకు తెలియదు. ఒక అన్న ఒక తమ్ముడు మా మమ్మీకి, ఆ ఒక్కతే కూతురు.
పెళ్లి చేసుకొని ఆయన ఇండియా ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత నాకంటే ఒక పెద్ద అక్కని కానీ ఎవరికి తెలియదు, అది నాకు కూడా తెలియదు అనుకోండి. కానీ మా పెద్ద అక్క పుట్టిన 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు నుండి 5వ సంవత్సరము ఆమెకు ఉన్నట్టు బాగా వినండి, ఎవరు డిస్టర్బ్ కావద్దు. 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆమెకు అనారోగ్యం వచ్చింది. ఎక్కడ ఇది? ఆఫ్రికా, కెన్యాలో వచ్చింది. అప్పటికే నేను ఆమె ఆమెకు బాగలేదు కాబట్టి అక్కడ డాక్టర్ డాన్ షా ఒక అప్పుడు ఆ డాక్టర్ అమ్మ ఏం చేసిందంటే, మా మమ్మీ అందరూ అక్కడే వెళ్ళేవారంట, మిషనరీ డాక్టర్. నాకు తెలుగు రాసేరిగా తప్పు తీసుకోవద్దు. సో ఆ డాక్టర్ అమ్మ దగ్గర తీసుకెళ్ళేదంట మా మమ్మీ. ఎందుకంటే మందులు ఇస్తారు, బాగా సాధినాలు లేదు డాక్టర్స్ అంట. ఆమె అలవాటు ఏంటంటే డాక్టర్ అమ్మకు ఎవరు వచ్చా పేషెంట్ వారి కరపత్రిక ఇచ్చేదట. అర్థమైందా? ఏమి ఇచ్చేది? కరపత్రిక ఇచ్చి చదవమని. మా అమ్మ పేరు నిషత్తర్ కౌర్, బైబిల్లో నిషి ఉంది, ముందే దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. సో మేము కౌర్స్ చెందిన వారు. సో మమ్మీ పేరు నిషత్తర్ కౌర్ కాబట్టి మిస్సెస్ కౌర్, ఏ రోజైనా నువ్వు ప్రభుని నమ్ముతావు అని ఆమె గట్టిగా చెప్పేదంట. ఈమె తీసుకొచ్చి నాకెందుకు, మాకు 10 గురువులు కదా, గురునానక్, గురు గోవింద్ సింగ్, మా వీళ్ళు ఉన్నారు, నాకెందుకు ఈ దేవుడు అని తీసుకొచ్చేది, చింపి పారేసేది. ఇది మాకు అవసరం లేదు, ఇది మా దేవుడు కాదు కదా, వాళ్ళకి తెలియదు దేవుడు కాదా. ఆ విధంగా మళ్ళీ తెల్లారితే పోతే మిస్సెస్ కౌర్ మా శరీరం అంటే మా భాష ఏంటంటే గురుముఖి, మా చదువు. ఆమె అబద్ధం ఆడిందంట. ఏంటంటే నేను చదివినాను, ఎందుకు మందులు ఇవ్వదేమని. కానీ ప్రతి దినం ఆమె పని అదేనంట, ప్రతి దినం అందరికి ఇచ్చేదంట, ఈమె వచ్చి తీసుకొచ్చి పడేసేదంట. ఈ విధంగా జరిగిన తర్వాత ఎందుకో కొంతకాలం తర్వాత మమ్మీకి అనిపించిందంట, ఏంటి అసలు ఆమె ఎంతగా ఇస్తుంది పేపరు, చదివితే బాగుంటుందని మా లాంగ్వేజ్ గురుముఖిలో ఇచ్చింది కాబట్టి తీసి చదివిందంట. చదివితే దాంట్లో ప్రభు పలికిన 7 మాటలు, అదే శిలువ మీద పలికిన 7 మాటలు ఆ పత్రికలో రాయబడింది. ఉంటున్నారు అందరూ. చదివిందంట. ఆమె మనసులో నెమ్మది వచ్చిందంట, సమాధానం వచ్చిందంట. అరే ఏంది, ఇది నిజమైన దేవుడు అంట, యేసు నా పాపాల గురించి చనిపోయాడంట, చాలా బాగుంది కదా, నేను ఇంతకాలం ఎందుకు త్రోసేసానని మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మిస్ డాషా, నేను ఈ రోజు అబద్ధం అయినాను, కానీ ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, నేను రాత్రికి చదివినాను, నాకు నెమ్మది ఉంది అంటే ఆమె అనిందంట, మిస్సెస్ కౌర్ నీ కొరకు నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను. అర్థమైందా? ప్రతిదినము నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. లేదారా ఎప్పుడు ఇక ప్రభుత్వం విద్యను చేర్చుకుందో ఇక హాస్పిటల్కు పోయే మొదలుపెట్టింది, మందుల కన్నా ఏదో విధంగా మొదలుపెట్టింది. ఆమె సువార్త అంతా చెప్పింది, మమ్మీ ప్రభుని నమ్ముతారు. ఇప్పుడు వినండి, ఈమె ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంట్లో మొదలైన శ్రమ. మా దాంట్లో 2 సార్లు ఒక నరకకే పోవాలి. అర్థమైంది? ఒకటే నరకు, ఒకటే సపాలంటే ఒక కత్తికి ఒక్కసారి, కొట్టాలంటే ఏదైనా ఒకటేసారి. సో ఈమెకు 24 వయసు, 23, 24 అప్పటికే పుట్టిన నేను చిన్న పాప. ఈ దేశం అమృత్సర్ నుండి, పంజాబ్ నుండి, దాని తర్వాత లండన్ నుండి ఎంతో మంది మా గురువులు తీసుకొచ్చి మా మమ్మీ మనసు మార్చాలని చూస్తారు. నేను ఇప్పటి సంగతి కాదు, దాదాపు 60 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా. ఆమె నువ్వు మన గుడికి పోదు, నేను పోతాను. నువ్వు ఎందుకు పోతున్నావు? నాకు అక్కడ బాగుంది, నెమ్మది ఉంది, ప్రశాంతంగా ఉంది, నేను అందుకే వెళ్తున్నాను. ఇంకా ఇంట్లో అర్థమైపోయింది, ఈమె అక్కడికి వెళ్తుంది, ఏదో చదువుతుంది. ఇక ఇంట్లో మొదలు పెడతారు. ఎట్లా? శరీరంలో ఒక్కొక్క భాగం నరకాల. ఎందుకంటే అటు నరికితే ఈమె దేవుని వదిలేస్తుంది, మా వారి ఉద్దేశం. ఆ మనసు మార్చుకోలేదు. చివరిగా ఏమన్నారంటే, నువ్వు ఇంట్లోనే చదువుకో, ఎవరికి చెప్పవద్దు. చెప్పిందంట, ఒక ఇంట్లో బిడ్డ పుడితే సంతోషంగా చెప్పారా, పెళ్ళి ఒక సంతోషంగా చెప్పారా? నేను చెప్పకుండా ఎట్లా ఉంటాను? మా పెద్దనాయన, మా డాడీ, మా చిన్నాయన, ఇద్దరు 3 లేరు. అప్పుడు 3 మేనత్తలు. మా మమ్మీ చెయ్యి కాలు కట్టేసి ముక్కలు ఇక్కడ భాగంలో చెవులు 2 కట్ చేసి కోసేస్తారు. అర్థమైందా? ఏం చేస్తున్నారు? ఇక్కడ ముక్కను చెవు 2 తీసేస్తారు. క్షణంలో పట్టలేదు. నేను చిన్నపిల్లలు 6 నెలల పాపని ఈ దినంలో అతసాక్షిగా చెప్పగలుగుతున్నాను. ఈ పరిస్థితిలో ఆయన రక్తం అడుగులో ఉంది.
నాకు దెబ్బ తగిలింది అంటారు కానీ నాకు తెలియదు. నేను చిన్నదాన్ని. ఈ రక్తం మక్కులా ఉంటే సాయంకాలం వచ్చారు మగవాళ్ళందరూ ఇంటికి వచ్చి చూస్తారు. నేను రక్తం రక్తంతో ఉంది ఇంట్లో. మీరు అక్కడ వేరే గతి లేదు. ఆ డాక్టర్ అనే గతి. అప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఏం లేదు. ఆ డాక్టర్ మన దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏం చేసింది అంటే ఇక రొమ్మ మీద ఉన్న మాంసం తీసింది, ముక్కకు పెట్టబోయింది, అది అతకలేదు. తొడ నుండి మాంసం తీసింది, రెండు తొడ నుండి, అది అతకలేదు. ఈ చేతి మీద ఉండి ఇంత పెద్ద గాయం, మాంసము అదేవిధంగా తోలు అన్ని తీసి ఒక మాంసం ముద్దగా ఏం చేసింది ఆమె, దాన్ని ఒక మాంసం ముద్దగా చేసి మొక్కకి ఎట్లనో తను దానికి అటాచ్ చేసింది. ఇంత చిన్న ట్యూబ్ మీకు ఎందుకంటే ఊపిరి రాదని దాదాపు 5 సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరంలో పోయినారు అందరూ. ఈ లోపల మా నాన్న వచ్చి జరిగిపోయింది విషయం ఇంటికి వచ్చేసేయి అంటే బామ్మ నిందంట. రక్తపు బట్టలతో నేను వచ్చాను బయటికి. సపోజ్ రేపు నేను చచ్చిపోయినాను అనుకో, కుక్కను లాగినట్టు లాక్కుపోయినా నా మనిషి కాదు, మున్సిపల్ వాళ్ళు తీసుకపోతే పోనీలే అని చెప్పి ఈయనకి ఇంకా అంతలోపలే కాదు, వీళ్ళకి ఇంకా దోషం తగ్గలి ఆడవద్దు. ఏమంటే ఇంకా ఆమె దేవుడిని ఇంత చేసినా కూడా దేవుని ముక్కు తీసేసినా చెవు కోసేసినప్పుడు దేవుని వదిలి తెలియదు, ఒక చెయ్యి ఒక కాలు తీయాలా అనుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితిలో ఎవరొస్తారా ముసలిదాన్ని కూడా కాదు. ఆ పరిస్థితిలో ఆ డాక్టర్ అమ్మ ఏం చేసిందంటే చాలా అంటే 1 year అయి పట్టిందంట అక్కడే. ఇద్దరం అని చెప్పినా కదా, ప్రస్తుతం అయితే ఒక్కటే అందరూ తెలుసు, ఇద్దరం అని తెలుసు. ఇద్దరిలో మా నాన్న వచ్చి తీసుకుపోవాలనుకుంటే డాక్టర్ అయిందంట, లేదు చిన్న అమ్మాయికి కూడా దెబ్బ తగ్గింది, ఆమె ఇక్కడే ఉండాలని చెప్పి నేను 6 నెలల పాపంగా అక్కడ పెట్టేసి అది తీసుకెళ్ళిపోయాను. మమ్మీకి చాలా కష్టాలు అంటే మొదలైన తర్వాత అయినప్పటికీ నవ్వుతూనే ఉంది. అంత బాధ జరిగిన ఆ డాక్టర్ ఏం చేస్తుందంటే, నేను అనవచ్చు బక్సింగ్ గారు నాకు ఎంత తెలుసా. అప్పుడు ఆయన బక్సింగ్ అంటారు అంటే మీ అందరికి అర్థం అవ్వలేదు, బక్సింగ్ గారు పెరుగుతున్నారు. బక్సింగ్ గారికి లెటర్ రాసింది. ఒక సిక్ లేడీ, ఒక పంజాబీ లేడీ, ఇక్కడ యవనస్త్రాలు, ఆమె ప్రభు కొరకు హతసాక్షి అయింది. ముక్కు చెవు కోసేస్తాను ప్రభు కొరకు ఆమెను శైన భాగం తీసేయాలనుకుంటున్నారు. ఆయన ప్రభును వదలతే లేదు, గట్టి పట్టుతో ఉంది. ఆమె రోషంతో ప్రభు కొరకు జీవించింది. నేను నా జీవితం కూడా చాలా కష్టాలు ఉంది అంటే మా ఇంటి పేరు మా గోత్రం అంతా కనుకొని మామాజీ ఆ దినాలు పెద్దైనా చిన్న పిల్లలు అవుతారు. అర్థమైనప్పుడు ఏమవుతారు, పెద్దైనా చిన్న పిల్లలు అవుతారు. నాకు చెల్లెలే నా ఇండియాకి పంపించేటన్నా పిల్లల ఆ విధంగా ఈ భారతదేశంలో నేనేమొచ్చాను. ఆ చెప్పిన తర్వాత మేరీ అనే ఒక నర్సు ఇండియాకి వస్తుంది పడవ షిప్లో తీసుకోవాలి. మేరీ అనే ఒక నర్సు ఇండియాకి వస్తుంది. ఆ నర్సు దేంట్లో పడవల షిప్లో వస్తుంది. వచ్చేటప్పుడు సో ఏమైందంటే ఆ డాక్టర్ అమ్మ మమ్మల్ని రాత్రి 1 గంటకు నన్ను 6 నెలల పిల్లలు మమ్మీని ఇచ్చి ఆ మేరీ అని నర్సు కేరళ ఇండియాకి వస్తుంటే రాత్రి 1 గంటకు మమ్మల్ని షిప్లో పడవలో ఇండియాకు పంపించేసింది. అర్థమైందా? ఎక్కడికి? భారతదేశంలో పంపించింది. బాధ్యత ఎవరు తీసుకున్నారు? మా అమ్మది ఎవరు తీసుకున్నారు చెప్పండి? లక్ష్మీగా. అవునా? నా చెల్లెలు అవుతుంది ఇండియాకి పంపించేయండి. ఆయన కూడా అప్పుడే ప్రభు నమ్మి ఉన్నాడు, పంపించాను. పంపించిన తర్వాత 3 నెలలు పడవలు ఉండి మా మమ్మీకి నేను ఇండియాకి వచ్చాను, మెడ్రాస్కి వచ్చాను. ఇక్కడికి అక్కడ దాకా ఉంచాను. దీని తర్వాత డాక్టర్ అమ్మను మొదలు పెట్టినారంట హింసలు. ఎక్కడ పంపించావు, వాళ్ళని ఎక్కడ పంపించావు? అర్థమైతే ప్రశ్న రావాలి. ఎక్కడ పంపించావు? ఎందుకంటే సంపాదని ఇండియా లేదు కదా, ఆఫ్రికాలో లేదు కదా, ఆమెను ఎక్కడ పంపించావు? ఇప్పుడు వాళ్ళు వెతకడానికి ఆమె వెంట పడుతుంటే ఆమె ఏం చేసిందంటే ఆఫ్రికా కెన్యా వదిలేసి తన ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. ఇదంతా కాలం ఒక 23-24 సంవత్సరాలు దాటింది. ఇదంతా జరుగుతుంది మధ్యలో. సరే ఈ టైంలో మెడ్రాస్కి వచ్చిన తర్వాత మెడ్రాస్లో ఆ టైంలో జోహోషమ్మ లేదు, ప్రస్తుతం ఇప్పుడున్న జోహోషమ్మ లేదు. జోహోషమ్మ పక్కలో హెప్సిబా అని ఒక ఇల్లు తీసుకున్నారు వర్షంకి. ఆయన తీసుకున్న తర్వాత మీకు అందరూ తెలుసు అనుకుంటా, మాటలు గారు బాగా, నేను మాటలు తప్ప అంటాను ఎందుకంటే ఆంటీ నన్ను పెంచింది పెద్ద కూతురు. సో
మమ్మీ వచ్చిన తర్వాత మంచి యవనంలో వచ్చింది, 25 వయసులో వచ్చింది. చూపిస్తా ఫోటో. ఆమె రక్షించబడకుండా ఆమె ఎట్టుంది, రక్షించబడిన తర్వాత ఆమె చేసిన పద్ధతి ఏందో నేను చూపిస్తాను ఫోటో. సో దాని తర్వాత మమ్మీ అంకుల్ దగ్గర ఉండిపోయింది 45-46 సంవత్సరం. 1945 చేస్తామంటే చెప్తున్నా. ఫస్ట్ మమ్మీతో ఇంకొక ఆంటీ ఉండేది మమ్మీ. అప్పుడు ఫారినర్స్ ఇద్దరు ఉన్నారు, స్టెల్లా ఆంటీ, గ్రీన్ ఆంటీ అంటారు. వాళ్ళు అన్నారంట నిషి, ఇక బైబిల్లో పేరు ఉంది కాబట్టి కవర్ తీసేసింది అమ్మ, నిషి అని పెట్టేసింది. అప్పుడు ఆమె అనిందంట, ఎందుకు నువ్వు ఎట్లా పెంచుతావు ఈ పాపను, చిన్న కదా, చాలా కష్టం కదా పెంచాలంటే, వద్దు అమెరికా పంపించేస్తాము, చక్కగా చదివిస్తాము, అంత చూసుకుంటారు, నువ్వేం బాధపడదంటే, నేను నా కూతురుతో వచ్చాను ఇండియాకు, నా కూతురు నాకు ఉండాలి, కష్టం కానీ నష్టం కానీ నేను ఎట్లా పెంచుకుంటా కానీ తన నాకు గుర్తుగా ఉంది, నాకు ఇంటికి వచ్చి గుర్తుగా ఉంది. రేపు వాళ్ళు కనబడితే ఏమైందో అని అంటారు, లేదు నేను కూతురు నేను పెంచుకుంటాను వీళ్ళరా. అట్లా ఆ విధంగా నేను మెడ్రాస్లో ఉన్నాను మమ్మీతో. దాని తర్వాత మమ్మల్ని చంపాలని, మమ్మీని చంపాలని మేము ఎక్కడున్నామని వాళ్ళు భారతదేశంలో నార్త్ ఇండియా మొత్తం, మేము సౌత్లో ఉన్నాం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేము మమ్మల్ని. సౌత్లో ఉన్నాం, మమ్మీ నార్త్లో, మేము సౌత్లో ఉన్నాం, వాళ్ళు నార్త్ ఇండియా మొత్తం వెతుకుతున్నారు. అన్ని గుళ్ళలో ఎక్కడున్నాం, ఎక్కడ దాచిపెట్టినారా, ఏదో హోమ్లో పెట్టినారా, వాళ్ళు వెతుకుతున్నారు. అక్కడ లేదు. నేను చిన్నగా ఉన్నాను కాబట్టి మెడ్రాస్ చదివి నన్ను నార్త్ ఇండియాకి పంపించారు. చిన్నప్పుడే అక్కడ మిగిలిపోయినాను. ఎక్కడికి? లక్నో, జబల్పూర్, బిలాస్పూర్ ఆ ప్రాంతాలకు నేను చదువుకున్నాను పంపించేస్తాను. నేను అక్కడ చదువుతున్నాను. నేను అక్కడ చదువుకుంటూ జీవితం అంతా ఒక చెప్పలేను అవన్నీ స్టోరీ, నేను జస్ట్ ఇంపార్టెంట్ చెప్పేస్తున్నాను. చదువుకుంటున్నాను. ఎండాకాలం వచ్చాక 2 ట్రైన్స్ మారవాల, మిలిటరీ డబ్బాలు ఎక్కించేవాళ్ళు అక్కడ వాళ్ళు. ఆయన నాగ్పూర్ వచ్చి, నాగ్పూర్ నుండి మళ్ళీ వచ్చేదాన్ని. ఒక్కోసారి బక్స్ అంకుల్ కానీ, జార్డన్ ఖాన్ అంకుల్ కానీ నన్ను తీసుకొని రావడానికి వచ్చేవాళ్ళు. అంకల్ ఇద్దరు అక్కలు అక్కడే ఉన్నారు కానీ పెట్టలేవు, వాళ్ళ అన్యులని వాళ్ళ దగ్గర నన్ను పెట్టలేదు. ఒక విశ్వాస సంఘం పెద్దవాళ్ళ ఇంట్లో కొంతమంది నేను పిల్లల నుండి చదువుతున్నాం. ఈ విధంగా మేము చదువుకుంటూ అనేక పరిస్థితులు, అనేక సమస్యలు ఎదుర్కొ, చిన్నప్పుడే అన్ని అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అన్ని మామూలుగానే నేను అన్ని తీసుకున్నాను. దేని మీద ఆశ లేదు చిన్నప్పుడు, దేని మీద నాకు కోరిక లేదు. చెప్పాలంటే ఒక్కటే నాకు కోరిక ఉండేది అంటే ప్రేమ. ఎందుకంటే నేను జీవితంలో ప్రేమకు చాలా కొదుపడ్డా. ప్రేమ అంటే తల్లి ప్రేమ. అమ్మ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంది, నమ్మలేదు. మాకు ఆ రోజు ఫోన్లు లేవు, ఏమీ లేవు, అసలు చాలా స్ట్రిక్ట్. మాకు కాలేజెస్లో కూడా డ్రెస్. నేను హైదరాబాద్కి వచ్చేసాను తర్వాత దానికి. నేను ఉండలేక అక్కడ ఆ ఏరియాలో, ఆ ప్రాంతాలు ఉండలేక ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నేను వెళ్ళను అని చెప్పేసాను పరిస్థితిని బట్టి. నేను హైదరాబాద్ని ఏం చదివినా నన్ను అడగొద్దు, దేవుడిచ్చా జ్ఞానం బట్టి చదువుకుంటూ పైకి వచ్చాను. ఆ సందర్భం నన్ను అంటే ఆ చదువుకు నన్ను ముందుకు ఆగేది. నేను ఎంత చదవాలని అంత చదివించాను. ఎంఏ టీచర్ చేశాను, చదివినాను. చదువుతుంటే కూడా నాకు ఒక ఎస్కార్ట్ వెనక కాలేజ్, మళ్ళీ వచ్చాడు ఒక ఎస్కార్ట్ నాకు బ్రదర్స్ ఎవరో పెట్టి పంపించాను. ఎందుకు నన్ను ఒక్కడా చూసుకొని తీసుకొని వెళ్ళిపోతారు, నాకు చదివితే పట్టుకొని పోతారేమో ఆ భయం ఉండేది వీళ్ళారా. కానీ ఎప్పుడు ఒక మాట అనేది నాకు, ఎందుకంటే తండ్రికి లేడు కాబట్టి ఆ తండ్రి ప్రేమ మా మధ్య చూపించాలి. చెప్తున్నాను నేను, ఈ రోజు నాకు పరిస్థితి ఇస్తే నీకు టీచర్ మా మధ్య ఫోటోనే ఉంటుంది లక్ష్మీ గారు. ఈ రోజు నేను చెప్పగలుగుతాను, మీకే కాదు ఎక్కడ పోయినా చెప్తాను. నా జీవితంలో ఆయన తర్వాత నాకు ఎవరికి అంతగా ప్రేమించాడు, అంతగా నాకు నన్ను దగ్గర తీసుకున్నాడు, అంతగా నేను చెప్తా. ఒక తండ్రి ప్రేమ, ఒక అక్క ప్రేమ, ఒక అన్ని ప్రేమ. ఎందుకంటే మమ్మీ ఆమె వచ్చిన పరిస్థితిని బట్టి నన్ను చాలా స్ట్రిక్ట్గా పెంచింది. ఎంఏ పీహెచ్ దాకా గేట్ ఎప్పుడు గేట్ దాకా నేను చీపుడు పట్టుకుని కర్ర పట్టుకుంది. మాకంతా చీపుడు చెప్పలేదు. అక్కడ పట్టుకొని రెడీ ఉండేది. కొంచెం ఈ డ్రెస్ ఏమైనా కొంచెం అడిగింది అనుకో, దాని ఎంటికలు కొంచెం ఇలా పోయిందంటే ఏం ఇట్లాంటి పరిస్థితి కొంచెం అని అసలు ఏం తెలియదు కూడా అట్లాంటి పరిస్థితి. ఆ లోక ఇంత జ్ఞానం కూడా లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు పిల్లలతో సెల్ ఫోన్ అంటే తెలుసు. అర్థం ఇంత పెద్దవాళ్ళు అయినా కూడా నాకు ఇప్పటికీ ఎస్ఎంఎస్ చేయదని తెలియదు. అంటే ఆ రోజులు అట్లాంటి రోజులు ఉంటాయి కదా. కాబట్టి అట్లాంటి పరిస్థితిలో ఏం చేశారు నన్ను, అంటే చెప్తున్నాను మీకు, అట్లాంటి పరిస్థితిలో పెరిగినాను బాధలో.
సరే ఇది ఉందా, తిండికి చాలా కష్టపడేవాళ్ళు హైదరాబాద్ అంటే మెడ్రాస్లో. ఎట్లా అంటే మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు సేవకుల్లాగా నాకు తెలియదు, ఇప్పుడు సేవకులకు సుఖం ఉంది, కష్టపడేవాళ్ళ సుఖాలు పడేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ దినాల్లో లేదండి, నేను నమ్ముతారో లేదు. ఎందుకంటే నేను చిన్ననాట్లు చూసుకుంటూ వచ్చాను. ఈరోజు దేవుడు సమృద్ధి ఇచ్చాడు, ఆ దినాలు లేవు. పొట్టు ఉంటుందా, రాగి పొట్టు, పొట్టు ఉంటుందా, ఆ పొట్టులో నీళ్ళు కలుపుకొని తాగిన రోజులు వాళ్ళు సేవ. నన్ను మామాజీ మంచి కుటుంబంలో వచ్చాడు, అమ్మ పెద్ద కుటుంబంలో వచ్చారు, ఆశీపర్లు వీళ్ళు, దాసినాక మాటన్ పాప, వీళ్ళందరూ పెద్ద కుటుంబాల్లో వచ్చేవాళ్ళే. దేవుడికి అన్ని వదిలిపెట్టి వచ్చారు వాళ్ళు. కానీ దాదాపు మాటనక్క భార్య, వీళ్ళంతా అన్ని ప్రభు కొరకు వదిలిపెట్టి వచ్చారు. కానీ వీళ్ళ నేను చెప్పేది ఏమంటే, ఎంత ప్రార్థన జీవితం, తిండి లేదు, పొట్టు, ఆ పొట్టులో నీళ్ళేసి తాగేవాళ్ళు. అదే కొంచెం దోశలా చేసుకునేవాళ్ళు. కన్నీటితో ప్రయాసంతో ఆత్మ కొరకు అన్ని వదిలిపెట్టి వచ్చాడు. భక్సింగ్ గారు కూడా హతసాక్షి అయి వచ్చాడు. సాధు సుందర్ సింగ్ అక్కడుండే వచ్చాడు, పంజాబ్ నుండి. కర్తార్ సింగ్ అక్కడుండే వచ్చాడు. కర్తార్ సింగ్ వచ్చేది, శాంతి కూడా అక్కడుండే వచ్చింది. వీళ్ళంతా క్రయం చెల్లించారు. పేడారా క్రయం చెల్లించరాని లేదు, వచ్చి సంపాదిస్తామని వాళ్ళు ఎవరు రాలి. అంతా వదిలిపెట్టి ప్రభు కొరకు రోషం కలిగి వాళ్ళు జీవించారు. ఎందుకంటే నేను చూసాను వాళ్ళు చిన్నప్పుడు అందరినీ. ఎవరు ఈ రోజు వరకు ఎవరు ఎట్టొచ్చారు సేవకు నాకు తెలుసు, అన్ని స్థలాలు తెలుసా, వాళ్ళ జాతకాలు తెలుసు, వాళ్ళ జీవితాలు నాకు తెలుసు, ఎట్టొచ్చారు సేవకు. కానీ చెప్తున్నా, అంత కష్టకాలం, అంత పరిస్థితి, కాలు నడుకుతో పోయేవాళ్ళు, తిండి లేక ఎన్నో రోజులు ఉండేవాళ్ళు. అప్పుడు ఎవరు అప్పుడు విశ్వాసం లేదు, చందాలు వచ్చేది కాదు. చాలా ఏలిం కూడా అంతే. హెబ్రోన్ కంటే ముందు ఏలిం ఉండింది. ఏలింలో కూడా అదే పరిస్థితి ఉండింది. హెబ్రోన్కి వచ్చిన తర్వాత ఆ కానికేషన్లో ఆ మంచి బియ్యం తీసుకొస్తే ఆదిష్టంతో పాటు ఆమె ఇన్ఛార్జ్ లక్షానికి వెళ్ళాడు. ఇది కాదు, ఈ బియ్యం ఆ కష్టకాలంలోనే బియ్యం బస్తాలు తీసుకొచ్చి బియ్యం చూపిస్తే మంచి బియ్యం, ఇది కాదు. ఏమన్నాడు తెలుసా, మీరు ఇంకా మీరు ఎంతమంది చూస్తున్నారు తెలియదు పరిస్థితి. రాజు బిడ్డలు మనం ఆహ్వానిస్తున్నాం ఎక్కడికి, కానికేషన్. ఇప్పటిలా కాదు, అర్థమైనారా? ఎవరిని రాజు బిడ్డలు వస్తున్నారు కానికేషన్. మంచి భోజనం పెట్టాలా, మనం మంచిగా చూడాలా. ఇంత చిన్న పిల్లలు లెక్క రాసిన జవాబు వచ్చేవాళ్ళు. అంతేకాదు, ఈరోజు ఒకవేళ నేను చెప్పగలుగుతాను, ఎవరోలో కూడా నన్ను చెప్పమని చెప్పినాను. ఈరోజు ఒకవేళ ఆయనే కానీ సంపాదించుకుని ఉంటే, నేను ఇక్కడే దేవుని మందిరం చెప్తున్నాను, ప్రపంచంలో ఆయన అంత ధనవంతులు లేకపోయే వాళ్ళని ఛాలెంజ్ చేసి చెప్తాను. అర్థమైందా? నేను గుండె కాదు, ఛాలెంజ్ చేసి చెప్తాను. ఆయన అంత ధనవంతులు ఉండేవాళ్ళు కాదు ప్రపంచంలో, తెలుసా? ఆయన రికార్డ్ బ్రేక్, విమానం తిరిగిన ఆశ్చర్యపోతుంది. పేలారా తనకు ఏమి తను దాచుకోలేదు. ఆయన ఒకటే అనేవాడు, అందరూ సమానము. డబ్బులా విదేశాలు ఉండవద్దు, మనకు చల్ల డబ్బులు, మనకు ఎక్కడ డబ్బులు కావాలా? దేవుని బిడ్డలు దశమ భాగం వేస్తారు, 3 రకాలుగా మార్చాలి. అది ఒకటి మందిరంకి వాడాలి, రెండోది దేవుని కార్యం కొరకు వాడాలి, మూడోది దేవుని సేవకులకు పోషించాలి. అర్థమైందా? మీకు అయిందా లేదా? మీరు అడగొచ్చు, ఈరోజు ఎక్కడో జరుగుతుంది ఏంటి కూడా నాకు అనవసరం. నేను నిన్ననే చెప్పాను, నాకు దాంట్లో సంబంధమే లేదు. ఎప్పుడోనే బయట హార్మోన్ బయట అపార్ట్మెంట్ ఉంది. ఒక అపార్ట్మెంట్ ఆంటీ 2016 చనిపోతే అది సొసైటీ పేరు మీద కురిట పేరు మీద రాసింది. అక్కడ ఇప్పుడు నేను ఉంటున్నాను. అంటే హార్మోన్ కాదని తెరువుల అపార్ట్మెంట్ నేను ఉంటున్నాను 5th floor. అర్థమైందా? లేదారా? చెప్పేది ఏంటంటే, కష్టకాలము, శ్రమకాలము ఇప్పుడులా కదా. ఎవరు పోండి, ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఇవి అది కూడా కాదు. ఏది వదిలిపెట్టినారో, వాళ్ళు ఏది వదిలిపెట్టి ప్రభుత్వం సంపాదించినారో అది గేహాజీలాగా సంపాదించుకుంటారు. అవునా? గేహాజీలాగా కొట్లాడుకుంటారు. నీకు ఇక్కడ అర్థం కాదు. ఇప్పుడు ఫోన్లు కొత్త ఇంత ఫోన్లు ఉంది అందరికీ. ఫోన్లు పెట్టుకుని ఈ దినాలు ఎక్కడ చూసిన ఏం తెలుసా, ఫోన్లు ఎవరైనా ఏమవుతుంది? ఇది మెయిన్ ఫస్ట్ ప్రశ్న. ఇది ఏం జరుగుతుంది లేదా ఏం అవుతుందో, తినేది ఒకటి, చూసేది ఒకటి, జరిగేది ఒకటి, అయ్యేది ఒకటి. నాకు గుర్తు పెట్టుకోండి.
అసలు నేను మీకు తెలియదు, ఎవరు తెలియదు. యూట్యూబ్ చూస్తున్నారు, ఏదేదో చూస్తున్నారు, డబ్బు పట్టించేస్తారు. కానీ కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, దాని కొరకు రాళ్ళు మోసం ఉన్నారు, కన్నీటి కార్చోళ్ళు ఉన్నారు, ఇసుక మోసం ఉన్నారు. అది ప్రపంచం యావత్తు కేంద్రంగా కట్టినారు. వాళ్ళు వెళ్ళిపోయినారు, ఏం సంపాదించలేదు, ఒక పైసా సంపాదించలేదు. మామాజీ కారికేసినప్పుడు మాకు ఎవరైనా డ్యూటీ ఊడ్సేది ఉంటే ఒక పెద్ద ముస్లామే చినిగిపోయిన చీర జాకెట్ చినిగిపోయింది, ఇంత పెద్ద బైక్ పట్టుకొని ఆఫీస్ దగ్గరికి వచ్చింది. గుప్పలు ఆమె నెట్టేస్తున్నారు. ఆయన చూస్తారు, హాస్పిటల్కి రమ్మన్నారు. ఆయన ముందుకు రమ్మని చెప్పండి అన్న. కారులో కూర్చున్నాడు, వణుకుంటూ ఇంత కట్ట. మరి సంవత్సరం అంతా సంపాదించిందేమో కూలి డబ్బు, నాకు తెలియదు కానీ పేడరా ఆ డబ్బు తీసుకొని ఆయన మీద ఆయనకి ఇచ్చింది, ఆయన చేతికి ఇచ్చింది. వెంటనే మమ్మీని పిలిచి వెంటనే పోయి 2 చీరలు ఆమెకి లంగా జాకెట్ తీసుకొచ్చి బుటింగ్ చేశాను. చూసారా, ఆ ప్రేమతో సంపాదించారు, డబ్బుతో సంపాదించారు. ఎవరిని ఏం సంపాదించారు? ప్రేమ. ఆ ప్రేమతోనే ఈరోజు కులం లేదు, జాతి లేదు. వీళ్ళారా, ఈ మనం పెట్టుకున్నాం కులం, మనం పెట్టుకుంటాం జాతి, మనం పెట్టుకుంటాం గోడలని. ఈ గోడలు వేస్ట్. నన్ను ఎవరు పిలిచినా బాబా, నాకు అది లేదు ఇది లేదు, ఎవరు రాబోతాను. ఎందుకంటే సువార్త చెప్పాలి, వాక్యం చెప్పాలి, అంతేకాని పని సంపాదించడానికి. ఈరోజు మీరు అనుకుంటాం దేవుడు మందు యథార్థంగా నిలబడి చెప్తాను, గుడ్డే ధైర్యంతో చెప్పగలుగుతాను. తిమోతి గారు చనిపోయినప్పుడు అదే చెప్పాను, మిమ్మల్ని ఎక్కడ పోయినా అదే. ఈ రోజు బ్యాంక్ అకౌంట్ నీకు వచ్చేటప్పుడు కానీ నాకు ఫోన్ చేసింది, ఆంటీ నీ అకౌంట్ అని. నేను వెళ్ళు పెడుతున్నా ఆపరేషన్ కానీ అడిగింది. నేను నాకు అకౌంట్ లేదని అనింది. లేదు, ఒక బ్రదర్ ఉన్నాడు ఐజక్ అని, ఆయన గూగుల్ నంబర్ ఉంది, నేను ఇస్తాను, ఆయన ఫోన్ చేస్తాడు, ఆయన పప్పు ఆయన వచ్చేదా తీస్తాడు. ఫినిష్ అంతే. ఎందుకు నాకు నేర్పలేదు, వాళ్ళు పెద్దవాళ్ళు నేర్పలేదు, రాసిపెట్టి వాళ్ళు నేర్పలేదు. ఇచ్చేది నేర్పించాలి, ఉన్న దాంట్లో ఇచ్చేది, ఉన్న దాంట్లో పెట్టు, మన చీకటి ఉండాలి, అడుక్కునేది కాదు. వీళ్ళారా అది నేర్పించాలి, విశ్వాసం జీవితం నేర్పించాలి. వీళ్ళారా ఈ విధంగా ఉంటూ అన్ని చూసుకుంటూ వచ్చు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఇవన్నీ చూసుకుంటూ వచ్చాను. చూసిన దానిగా సండే స్కూల్లో కానీ యూత్ మీటింగ్ అన్నింటి ముందు నేనే. అర్థమైందా? మా బ్యాచ్లోని నేను ఎందుకు ఇంత చెప్పుకొచ్చానంటే, నా హృదయం నేను ఎవరిని చేర్చుకోలేదు. ఇప్పుడు చెప్పండి, ఏ శ్రమను చేర్చుకోలేదు. ఎందుకు? నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత అన్ని చూస్తున్నా. అందరూ అనుకుంటారు గుడి కదా, ఎందుకంటే ఆమె మామాజీ పేరు బట్టి నానబడి అని చెప్పి మామూలుగా తెలుసు, అడిగిపోయిన అందరూ తెలిసిపోయింది. ఆ పేరు ఉందని నా చాలా మంది అయిపోయినా. ఒక రోజు అడిగినాను, మామాజీ పేట డబ్బులు నమ్ముకున్నావా? నేను నమ్ముకున్నాను చెప్పిన డైరెక్ట్, నేను నమ్ముకో. ఎందుకు అన్నాడు, నువ్వు నిన్ను దేవుడికి ఎట్లా కనపడ్డాడు, మమ్మీకి ఎట్లా కనపడ్డాడు, నాకు కనపడితే నమ్ముతా. వ్యక్తిగతంగా నాకు కనపడాలా, వ్యక్తిగతంగా నాకు కనబడితే నేను నమ్ముకుంటాను. కానీ నమ్ముకోనేది చూడంతా విశ్వాసం చూస్తారు కదా, అది నా వల్ల. నమ్ముకో చెయ్యొద్దని మా మధ్య నాకు రాదు. ఎందుకంటే నా మనసులో ఏముండిందంటే, నేను అక్కడ పుట్టినాను, నా సర్టిఫికెట్ అక్కడే, 3 మేనత్తలు సంపాద. అర్థమైందా? 3 మేనత్తల్ని సంపాద, అది నా రక్తం ఉంది. ఏమో ప్రభువు నమ్ముకుంటే నమ్ముకుంది, అంతేనా? ఆమె విశ్వాసం, ఆమె నమ్ముకుంది. ఆ ముక్కెందుకు కాయాలి, చెవులు ఎందుకు కాయాలి? మమ్మీది అంత అవసరం పట్టిందా వాళ్ళకు? అంత రోషమా? అంటే దేవుడు నమ్ముకున్నానికి ఎంత భయంకరమైన శిక్ష రాలేదు. నేను చదివేటప్పుడు మా మమ్మీని అడిగేతాను, నేను ప్రభు నమ్మలేదు, చెప్తాను కదా నమ్మలేదు. మా మమ్మీ అలవాటు ఏంటంటే 4 గంటలకే నాకు బైబిల్ ఇవ్వాలి. నా పని ఏంటంటే కాలేజీలో మధ్యాహ్నం పూట మా గురువుల దగ్గర పోయి నా బోధలు వినేదా, మా సిద్ధాంతాలు, మా బోధలు వినేదా. కడియం వేసుకునేదాన్ని, ఆ రింగ్ ఉండేది మాది గురునానకి, డ్రెస్ వేసుకొని ఉండేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత తీసేది లోపల పెట్టేదాన్ని. నా గ్రంథం ఉండేది, మా మమ్మీ బైబిల్ ఇస్తే బైబిల్ బయట కనబడుతుంది కదా, టిఫిన్ ఇవ్వదు. లోపలేమో మా గ్రంథము, బయట ఏమో బైబిల్. మా అమ్మ బైబిల్ చదువుతుంది అనుకుంది. మోసం అనే జీవితం. ఎందుకో నాకు ఇష్టం లేదంటే కరెక్ట్గా ఉన్నారు. అవునంటే అవును, కాదంటే కాదు. ఒక్కటే మాట నాకు మామయ్య అన్నట్ట, మా ఇద్దరికి నాకు 2 కళ్ళు, ఏ తప్పు కూడా చెయ్యదు జీవితంలో. నీకు అట్లాంటి పరిస్థితి ఏదో నాతో చెప్పుకో. ఒకవేళ బంధువులు కలిస్తే వాళ్ళు దేవుని నమ్ముతున్నారు, చోటు పిల్లల్ని ఎట్లా చేస్తారు అంటారు. మాకు ఆ చెడ్డ పేరు వద్దు. అర్థమైందా మీకు? అట్లాంటి దినాలు మాకు నేర్పించారు. కానీ ప్రభు నేను నమ్మలేదు. ఎందుకంటే మనసులో ఉంది వాళ్ళ సంపాదన పోవాలని, నేను ఆఫ్రికా వెళ్ళాలి, వాళ్ళ సంపాదన. నేను జైలుకన్నా రెడీ,
అందుకొరకు నా ప్రయత్నం నేను చేసుకుంటూ వచ్చేదాన్ని, చదువుకుంటూ. దాని తర్వాత నేను అనేక రీతిగా అప్లై చేస్తాను, ఇవి తెలియకుండా. ప్రతి ఒక్కటి నాకు నా ఏంటంటే గార్డియన్ అంకులు లేక మాట తప్ప. సో అంతా వీళ్ళకి తెలియాల్సిందే, కానీ తెలియకుండానే నేను ఎన్నో అప్లై చేసుకుంటూ వచ్చాను. ఎయిర్ హోస్టర్స్కి అప్లై, ఎందుకంటే నాకు అన్ని లాంగ్వేజెస్ వస్తుంది. దేవుడు చెప్పాలి, సన్నగా బక్కగా తెల్ల ఉండేదాన్ని లాంగ్వేజెస్ వచ్చేది. ఎయిర్ హోస్టర్స్ అయితే దేశం అంతా తిరగచ్చు, వీళ్ళకి ఏం తెలుసు, నేను డ్యూటీ మీద పోతున్నానని ఆవిడకి అబ్బాయి వేసేసి వస్తా ఉంటాను. కానీ ఒక రోజు ఆఫీస్లో కూర్చున్నాను, నేను పోతున్నా, ఇట్లా బిడ్డాను, ఇద్దరా అన్నాడు. పోయినా, నువ్వు ఏమైనా అప్లై చేసినావా, నాకు తెలియకుండా ఆన్ చేసినాను. అబద్ధం అడిగితే లేదు, అంతే తనని కొట్టించుకుంటా, అబద్ధం అయితే దేనికి అప్లై చేస్తున్నాను, నువ్వు చెప్పుకొని చూస్తున్నావు కదా అన్న. ఎయిర్ హోస్టర్స్కి అప్లై చేసినావా అంటే అవును. ఎందుకు అన్నాడు. అసలు లోపల ఉంది కదా అంటే అన్నాడు. దేనికి అన్నాడు. నా ఇష్టము, నేను ఇప్పుడు చేయాలనుకున్నాను, దేశాలు తిరగాలనుకుంటాను అంటే నాకు తెలుసులే అన్నాడు. నువ్వు దేవుని బిడ్డ కదా, నీకు దేవుని తెలిసినప్పుడు చెప్పలేదు. చెప్పకపోతే నేను అన్న కాదు మామాజీ, చెప్పేస్తాను మామాజీ, ఎందుకంటే నాకు చాలా ప్రేమించాను మామాజీ, నేను దేవుడు నమ్మను, ఎందుకంటే పోవాలా వాళ్ళని చంపాలా. అమ్మా ఇది గట్టిది అనుకున్నాడు ఆయన అని అన్నాడు కదా. ఎయిర్ హోస్టర్స్ అంటే ఎవరు అనుకున్నావు అన్నాడు. నిజంగా తెలియదు మాకు. అప్పుడు ఆయన అన్నాడు, బేటా ఎయిర్ హోస్టర్స్ అంటే ఎవరంటే హోటల్లో సర్వేర్స్ ఉంటారు చూడు, నేను విమానాలు తిరుగుతుంటాను, వాళ్ళంతా లిప్స్టిక్ వేసుకొని ఫ్రాక్లు వేసుకొని చక్కగా మాట్లాడతారు అనుకుంటారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఈ ఎయిర్ హోస్టర్స్, ఈ సర్వేర్ అన్నారు. అయిపోయింది, అది కూడా అయిపోయింది. నేను ఇంకొక దాంట్లో ఎన్సీసీ ఏసీసీలో ఉన్నాను, అనుకోకుండా ఒక డిపార్ట్మెంట్లో నేను సెలెక్ట్ అయినాను. అది చెప్పలేము మా ఇంట్లో, ఎవరితో తెలియదు. 7:30 నేను నన్ను అడుగుది ఏ దాంట్లో నేను సెలెక్ట్ అయినాను. అప్పుడు ఫతే మైదాన్ లేదు. నేను ఒకరోజు ఆయన 7:30కి దిగిన పేపర్ చదవాలని నన్ను పట్టుకుని ఎక్కడ పోతున్నాను. నేను ఎక్కడ పోతే నీకెందుకన్నా, ఎందుకంటే భయం. సరే 2 తర్వాత మళ్ళీ దిగుతున్నాడు. నేను అదే టైం వస్తున్నాను, డ్రెస్ చేస్తాను. ఎక్కడ పోతున్నాను బయట అంటే రా చూపిస్తారా అన్న. డైరెక్ట్ నేను ఎక్కడ పోతున్నా అక్కడికే పోయినా. అక్కడ పోతుంటే అందరు నన్ను చూస్తా, నేను వాళ్ళు చూస్తాను. నేను కళ్ళతో సైకిల్ చేస్తుంటే ఎందుకు ఆగుతాడు ఈయన, ఇక్కడికి వచ్చిందా ఇక్కడికి వస్తుందా అంటే ఏం మాట్లాడతాడు. ఎప్పుడు చేరింది మాకు తెలియదే, నాకేం చెప్పలేదే అని నేను చెవులు అంటాను. మామాజీ నువ్వు తీసేవద్దు, నేను మేనత్తను చంపాలనుకుంటాను మామాజీ, నీకే చెప్తున్నాను అంటే ఎందుకుంటాడు. వినడు. నాకు చెప్పలేదు, నాకు తెలియదు, ఎంతకాలం చేరింది కూడా మాకు తెలియదు. వెళ్ళాలా ప్రతి దానికి నాకు ఆయన లింక్, ఎందుకంటే ఉన్నది చెప్పిన ఇదే విధంగా జరుగుతూనే వచ్చింది. వెళ్ళాలా ఉన్నట్టుండి నా కాలేజ్ అంతా అయిపోయింది. ఒకరోజు 23 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఎప్పుడు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ వస్తే ఒక బ్రదర్ ఎవరు ఉండి గుడి లెటర్ వచ్చింది ఆఫ్రికా నుండి. ఆఫ్రికా నుండి షాక్, ఎందుకంటే ఆఫ్రికాతో మాకు సంబంధం లేదు కదా, ఎవరు తెలియదు మేము ఎక్కడున్నామని. నేను పోయి మా అమ్మకి చూసాను. ఆమె గడగడగడ ఉనికిపోయి, ఎందుకంటే మా భాష నాకు నేర్పేయలేదు, ఎవరు దొరకరు ఉండాలని. ఇద్దరు మా మమ్మీ మా అమ్మాజీ ఇద్దరు పంజాబీలోనే మాట్లాడేవాళ్ళు. నాకైతే నేర్పేయలేదు పంజాబీ, ఎవరు ఒక దొరకరు కనబడరు. నేనేం చేస్తాను, ఆఫ్రికాని చూసినట్టే వెంటనే అడ్రస్ రాసుకున్నాను. మీరు చెప్పలేదు, నాకు అడ్రస్ దొరకలేదు కదా, తప్పు అడ్రస్ దొరికితే అడ్రస్ రాసుకున్నాను. ప్రీతం సింగ్ అని ఉంది, అమ్మాయి పోయి ఇచ్చాను. మా అమ్మ అంది కదా, అంటే మాకు వరుస మేనమామ మేనత్తలు మీకుంటాయి, మాకు లేవా వరుసలు. సో అమ్మ అనేది మీ మేనత్త కొడుకనింది. అమ్మ చిన్నప్పుడు మమ్మీని చాలా ఇష్టపడేవాడు అంట అబ్బాయి. వాడు అదే అమ్మ అనేది ప్రీతం సింగ్ అని అంటే మీ మేనత్త కొడుకాను అనిన తర్వాత ఆ లెటర్ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది దక్షిణ గారి. 5 ఉత్తరాలు వచ్చింది. 5 ఉత్తరాలు ఏముందంటే పెద్ద కూతురు ఇంకా సంబంధం లేదు, అసలు ఆమె ఎక్కడ ఉంది, ఏ పరిస్థితి అసలు ఎవరు తెలియదు, నా సంగతి తెలియదు. కానీ ఆ డాక్టర్ మా అక్కకి చెప్పిందంట, మీ నాయన మీ వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, మీ అమ్మ ఉంది, నీకు ఒక చెల్లెలు ఉన్నారు, ఇండియాలో ఎక్కడో ఉన్నారు. అదే ఈ అడ్రస్ ఎక్కడ వచ్చిందంటే ఆ డాక్టర్ మాకు 100 ఏళ్ళు వచ్చింది. ఎంత 100 ఏళ్ళు వచ్చింది. ఆమె ఆశ ఏంటంటే నా జీవితం అంతా నేను ఆఫ్రికాలో ఇచ్చాను డాక్టర్గా, పరిస్థితిని బట్టి నేను వచ్చేస్తాను, నేను ఇప్పుడు చనిపోతే ఎక్కడ చనిపోవాలా, ఆఫ్రికాలో చనిపోవాలని ఆమె 22-23 సంవత్సరాల తర్వాత ఆఫ్రికాకు వచ్చింది. అర్థమైంది ఇప్పుడు. అప్పుడు ఏమైందంటే మా వాళ్ళు పట్టుకున్నారు, ఎక్కడ పంపించావు, నిద్రపోతున్నారా, వద్దులే కొద్దిసేపు అయిపోయి లేదా ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే
ఎందుకు వచ్చిందిలే, ఇన్నేళ్ళు అయిపోయింది కదా అని ఆమె సస్తూ అడ్రస్ ఇచ్చింది. నా అడ్రస్ ఫిబ్రవరి అడ్రస్ ఇచ్చింది. ఈ అడ్రస్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద కూతురికి 62లో పెళ్లి అయిపోయింది, 1962లో పెళ్లి చేసేస్తున్నారు. లండన్లో సెటిల్ అయిపోయింది. ఆమె కారు 3 బొక్కలు 3 కూతురు ఉన్నారు, వాళ్ళు రాస్తారు. అది పక్కన పెట్టేస్తున్నారు. చిన్న అమ్మ మాట్లాడుతుంది, చిన్న కూతురు ఎక్కడుంది, చిన్న కూతురు ఎక్కడుంది, చిన్న కూతురు ఎక్కడుంది, చిన్న కూతురు. ఇప్పుడు నేనైతే మా నాన్న చూడలే, కానీ లాగుతుంది వాళ్ళ మనసు, చిన్న కూతురు ఎక్కడుంది, నాకు చిన్న కూతురు సంగతి కాదు. ఇప్పుడు చిన్న కూతురు అన్నప్పుడు వీళ్ళ పైన చెప్తుంది. ఎందుకంటే అడ్రస్ అయితే దొరికింది, ఎక్కడుంది తెలియదు. ఇప్పుడు చిన్న కూతురు అప్పుడే నాకు పెళ్లి కాదు, చిన్న కూతురు ఎక్కడ ఉంది. నా ఉద్దేశం అంతా ఏంది, పోవాల సంపాదన, అవునా? ట్రాక్ ఎట్టుంది మాది, వీళ్ళంతా ఇట్లు వాళ్ళే మాట నేనే ఇట్లు. ఈ అడ్రస్ తీసుకొని వీళ్ళని నేను అంతా లేదు ఇక వేట మొదలు పెట్టా. ఎట్లా? త్రూ మా క్లాస్మేట్స్, మా ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళ స్నేహితులు 10 మంది, వాళ్ళ మార్కులని వాళ్ళ ద్వారా రాయబారి మొదలు పెట్టాం. ఎట్లా? ఇండియా నుండి ఒక రావాలనుకుంటున్నారు ఆఫ్రికాకు, నా పేరు చెప్పకుండా రావాలనుకుంటున్నారు అని చెప్పి రాయబారి నడుస్తుంది. అర్థమైంది? మీ అందరికీ రాయబారి నడుస్తుంది. నా పేరు నేనెవరని చెప్పకుండా జరుగుతుంది. 3 నెలలు ఉంది నేను ఎదుర్కోవాలి. ఎవరు చెప్పకుండా నేను ఎదుర్కోవాలని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో దేవుని ఏర్పాటు చేయడం, దేవుడు ఒక తరుణం ఇచ్చాడు. ఇదిగో నేను తలుపు తడుతున్నాను, ఎవరైనా తలుపు తీస్తే నేను వస్తాను. తలుపు కొట్టనే ఉన్నాడు, నేను ద్వారం తెరవలేదు. దేవుడు అర్థమైందా? నేను ద్వారము తెరవలేదు, ఇవ్వలేదు. మోసమైన బ్రతుకురాదు, ఇటు అటు 2 ప్రకారంగా. ఒకటేమో అట్లా అవుతుంది, ఒకటేమో ఇటు భక్తి అని అంటున్నారు. ఈ భక్తి జీవితంలో మన భక్తి లేదు, ఎందుకంటే 2 నడవదు సరిగా. అట్లా ఉన్నప్పుడు ఇంకా 3 నెలలే ఉంది, 3 నెలల్లో వచ్చేస్తుంది అని అంటూనే ఉన్నారు. రాయబారం జరుగుతుంది. ఈ లోపల నాకు అనుకోకుండా 3 విధమైన రోగాలు వచ్చింది. ఒకటి డిప్తీరియా, మలేరియా, నిమోనియా. 3 దెబ్బ కొట్టింది. ఇది దేవుని ఏర్పాటు అనుకోండి. 3 నాకు దెబ్బ కొట్టింది. మాట్లాడదు. ఈ 3 దెబ్బ కొట్టే వలన నన్ను ఎక్కడంటే హైదరాబాద్లో కర్ణ క్లినిక్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత అక్కడ కూడా ఏం జరగలేదు. ఎక్కడ వేసిపోయారో నాకు ఎప్పుడు గుర్తులేదు. హాస్పిటల్ అక్కడ అడ్మిట్ చేస్తున్నారు. రక్తాంత పాపం మామూలు నేను పెద్ద కామంటే రోజు వచ్చాడు. నా తిండి కింద నా గురువు ఫోటో పెట్టుకొని, ఇంత చిన్న పుల్ల పెట్టుకొని, ఎందుకు మంచం మీద బైబిల్ పెట్టి నెట్టేసేదాన్ని. లోపల అంతా ద్వేషం, నాకు బైబిల్ పెట్టి ఏమైంది నెట్టేసేదాన్ని. అర్థమైపోయేదానికి ఈ పిల్లకి ఇష్టం లేదని ఉన్నదన్న తెలుసు. ఆ బైబిల్ తీస్తే పక్కన పెట్టుకున్నాడు. అర్థమైందా? బైబిల్ తీసి పక్కన పెట్టేసుకున్నాడు. ఇంకా దాని తర్వాత రోజు వచ్చేవాడు, చూసేవాడు, కంట నీళ్ళు తెచ్చుకునేవాడు. సరే 250-70 నాకు గుర్తులేదు. నాకు ఇంటికంత పెట్టి నేను 2 రోజులు తర్వాత వస్తాను బేట, ఊరికి పోతాను. ఆయన ఎక్కడ ఊరికి పోయి రాకపోతే అంతే నాకు జ్వరం వచ్చేస్తుంది. అప్పుడు ఏమైందంటే ఆయన వెళ్ళిపోయినాడు. వెంటనే నా పరిస్థితి చాలా, అప్పటికే 3 నెలలు 2 నెలలు హాస్పిటల్ ఉన్నాను. అస్థిపంజరం అయిపోయినా అట్లా మాట కూడా రాదా. వెంటనే డాక్టర్స్ అన్నారు 48 గంటలు ఈ మనిషి బతుకుతుంది, లేకపోతే చచ్చిపోతాను. బాగుండండి. నేను ఊరికి రాలి ప్రభు దగ్గరికి. ప్రభు నన్ను పడకల పెట్టి నన్ను మార్చిలో పడేసి ఆ పరిస్థితిలో దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఆ సమయంలో నాకు ఏం చేశారంటే 48 గంటలు ఇచ్చారు. మాటలు బాబా కానీ అందరూ నా పడక నా చెప్తున్నారు. రూమ్ అక్కడ ఉంది, వేసి 2 చక్రాలు ఉంది, 2 చక్రాలు బయట ఉంది, స్ట్రెచ్చర్ది పట్టుకొని నాకు లోర్ పంప్ ఇట్లా పెట్టినారు. మాట్లాడతాము, అందరూ ఏడుస్తున్నారు. లక్షలు వచ్చేసాము. ఇంకా ఆ టైంకి వచ్చాడేమో నాకు తెలియదు. లోపల తీసుకెళ్ళేటప్పుడు నేను అన్నాను, నాకైతే గుర్తులేదు. మళ్ళీ అన్నారు ఏంటంటే, ఏ దేవుడు నన్ను రక్షిస్తాడు, ఏ దేవుడు నన్ను బతికిస్తాడు, ఏ దేవుడిని ఆ దేవుడిగా నన్ను బతికిస్తే నేను ఆయన నమ్ముకుంటాను అన్నానని ఈ వార్త నాకు తెలిసింది. దాని తర్వాత వీళ్ళ లోపల తీసుకెళ్ళి మిషన్ పెట్టాను. నాకు అంతే తెలుసు. నేను ఒకటి చూపిస్తాను నా ముఖంలో, మీరు అర్థం చేసుకోండి దేవుడు నన్ను ఎంత పట్టుకున్నాను. లోపల పోయిన తర్వాత నాకు తెలియదు నేనేం చేయాలి, నా పరిస్థితి నాకు తెలియదు. కానీ నా కళ్ళు తెరిచినప్పుడు నేను చూపిస్తాను మీకు. నేను నా కళ్ళు తెరిచినప్పుడు గేట్ లోపల చనిపోయిన వాళ్ళు వేస్తాను మార్చరీ. ఆ మార్చరీ గేట్, ఇది గేట్ అనుకోండి, గేట్ లోపలనే ఆ గేట్ దగ్గరనే నన్ను పడేస్తున్నట్టున్నారు. నేను కళ్ళు తెచ్చినప్పుడు నా ముఖం మీద ఇట్లా షీట్ ఉంది. అర్థమైందా? నా ముఖం మీద ఏముంది, మొత్తం షీట్ ఇట్లా ఉంది. అసలు నాకు అది కూడా తెలియదు ఎక్కడున్నాను.
తెరి మెల్లగా కొంచెం కొంచెం అన్న తీసి ఇక్కడ దాకా వచ్చేటుంది. డాక్టర్ సీత, డాక్టర్ మోహన్ మా క్లాస్మేట్ వాళ్ళ అన్న సీనియర్ డాక్టర్. ఆయన వాళ్ళిద్దరు ఎందుకో మరి అక్కడ మాట్లాడుతున్నారంట. ఇవన్నీ దాని తర్వాత తెలిసింది. మాట్లాడుతూ ఇట్లా ఎందుకో చూస్తున్నారంట ఆ గేట్ దగ్గర. జాలీలాగా ఉంటుంది పెద్ద పెద్ద అది నెట్. ఇట్లా చూస్తుంటే నా ముఖం కనబడిందంట సరే. వాడు ఆయన పిలిచి కాలం చేసి చూసి ఈమె చనిపోలే ఇక్కడ ఎత్తుకు వేసినారని అడిగినాను. ఎవరు? డాక్టర్ సీతాను డాక్టర్ మోహన్. వేరే అర్థమైందా? నన్ను తీసుకెళ్ళి నన్ను ఐసీ రూమ్ వేస్తాను. వేస్తే నన్ను అడిగింది ఫస్ట్ ఏం తెలుసా? మా క్లాస్లో వాళ్ళన్న డాక్టర్ మోహన్ నీకేం కావాలో. మా పెద్దలు కదులుతుంటే ఆయనకు అర్థమైపోయింది. మా అమ్మ అని అర్థమైంది. ఎక్కడున్నాడో తీరాలి. ఈరోజు మీకు దేవుని మందిలో చెప్తున్నాను. ఖచ్చితంగా ఎక్కడున్నాడో నాకు నిజంగా తెలియదు. ఎక్కడున్నాడో నా పరిస్థితి నాకు లేదు. ఎక్కడ నన్ను అక్కడ పరిస్థితి కూడా నాకు తెలియదు. అట్లాంటి పరిస్థితిలో పరిగెత్తుకొని వచ్చి ఏడ్చుకుంటే ఏమన్నాడంటే, బేటా నేను బైబిల్ చదువుతున్నాను కానీ నాకు బైబిల్ జ్ఞానం లేదు చాలా నాకు. ఏందన్నాడు? యాకోబు దేవుడితో పోరాడినట్టు నీ కొరకు నేను పోరాడినాను బిడ్డ, నీ రాత్రి ఎంత అన్నాడు. అర్థమైందా మీకు అందరికీ? యాకోబు దేవుడితో పోరాడినట్టు నీ ఆత్మ కొరకు నీ జీవితం కొరకు నేను దేవుడితో పోరాడినాను బేట అని పెద్దగా ఏడ్చాడు నా దగ్గరికి వచ్చి. చూస్తున్నాను కానీ నాకేం అప్పటికి ఏం ఇదే అవుతుంది కాన్షియస్ లేదు సరిగా చూస్తున్నాను అంతే. ఏడ్చి 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 కుర్చీ రాకుండా పక్కన కూర్చొని చాలాసేపు తర్వాత అన్నాడు, బేటా నీకేమన్నా కనబడిందా అన్నాడు. దానికంటే ముందు అన్నాడు, నువ్వు లోపల పోయిన ఒక మాట ఉంది నీకు గుర్తుందా అన్నాడు. నేను అన్నా నాకు గుర్తులేదు మామ, నాకు తెలియదు కదా తలవుతున్నా. అప్పుడు ఆయన అన్నాడు, ఏ దేవుడు రక్షిస్తాడో, ఏ దేవుడు బతికిస్తాడో, ఏ దేవుడిని కాపాడతాడో ఆయన నమ్ముకుంటా అన్నావు అన్నాడు. అప్పుడు నాకు అన్నాడు, నువ్వేమో చూసినావా అన్నాడు. ప్రియులారా, లేకపోతే నేను ఇంత తొందరగా వచ్చే మనిషిని దాన్ని. అప్పుడు నేను అన్నా అంటే ఆ సమయంలో ఇప్పుడైతే మీకు గబగబా చెప్తున్నాను. నల్లటి పుస్తకం చూస్తున్నాను. నన్ను ఎవరో పేజ్ ఇట్లా తిప్పుతున్నారు. ప్రతి పేజ్కి ఎర్ర గీత ఉంది అన్న. కింద చూస్తాను ఏంటంటే ఇదంతా ఇంగ్లీష్లో ఆల్ ఐవ్ డన్ ఫర్ వాట్ ఎవర్, ఇదంతా నీ కొరకు చేస్తాను, నువ్వు నా కొరకు ఏమి చేస్తావు. ఒక ముసలాయన లాగన్ పట్టుకొని కర్ర పట్టుకొని నన్ను ఇట్లా తాకినాడు అన్న. అంతే. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ లావ్ పుస్తకం బైబిల్ నువ్వు దేన్ని తృణీకరించావు, దేన్ని వద్దనవో అది బేటా అది బైబిల్. ఆ లోపలన్నీ నీ పాపాలు రాయబడింది. ఎర్ర గీత ఏంటంటే యేసయ్య ఆయన రక్తంతో నీ పాపాలన్నీ కడిగేస్తాడు. సేవ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది నా జీవితంలో మొట్టమొదటిసారి. మొదటి యోహాను తీయొద్దు, మొదటి యోహాను 1 అధ్యాయం 7, 10, 9 వచ్చేసరి వినిపించాడు. వినిపించిన తర్వాత ఆయన ప్రార్థన చేసినాడు. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే నాకు సమాధానం శాంతి వచ్చింది. ఆయన ఎందుకంటే చెప్తున్నాడు, బేటా ఈ దేవుడు నీకు చూపిస్తాం. అదే నా రక్ష దినం గుర్తుపెట్టు. నేను ఆ డేట్ నాకు గుర్తులేదు కానీ ఏదో ఏప్రిల్ టైము, కానీ అది నా రక్ష దినం. ప్రభు నాకు కనబడ్డాడు అన్నాడు. బేటా అది బైబిల్ నీ పాపాలని ఉంది ఎర్ర రక్తం ఏంటంటే అవంతా కొట్టేస్తాను. వేలాగా ఒకవేళ నేను ఆ రోజు నేను దేవుడు అంతా రక్షించకపోయింటే ఈరోజు ఇక్కడ కాదు ఉండేది, ఎక్కడుండేదాన్ని నాకు తెలియదు. ఏ నరంతరాలో ఏ జైల్లోనో ఎక్కడుండేదానో తెలియదు. కానీ ఆయన కృపా చేత నన్ను రక్షించుకోండి. దాని తర్వాత నేను చెప్పినా కదా అక్కడ ఫోన్లు వస్తుంది మా ఫ్రెండ్స్. ఇక మొదలు పెట్టారు మా వాళ్ళు వింటున్నారు అందరూ. ఏంటంటే ఎవరు వస్తారన్నారు కదా, ఏది 3 నెలలు అయింది ఇంకా రాలేదంటే వీళ్ళన్నారు ఆమె క్రిస్టియన్ అయిపోయిందని. ఆమె క్రిస్టియన్ అయిపోయింది. ఏసు అంటే ఆమె దేవుడు నమ్ముకుందని. ఓహో ఆమె కూడా దేవుడు నమ్ముకున్నారా అని ఒక ప్రశ్న వేస్తారు. వాళ్ళకి తెలియదు నేనని. ఓహో ఆమె కూడా ప్రభుని నమ్ముకున్నా అంటే ఇంటారు. అంటే నేను చదువుకున్నాను కానీ వీళ్ళ నిజంగా చదువు మీద నా జీవితంలో మా కుటుంబ పరిస్థితులు కులము జాతి నాకు తెలియనే తెలియదు. ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత పూర్వం నా తాకట్టు అంటే పూర్వం వేడైంది. ఎందుకంటే నా నోట్బుక్లు అంతా తిమోతి గారు ఎక్కడ పోతే సంబంధాలు కావాలంటారు కదా, అమ్మ అక్క ఆంటీ అని నా ఫోన్లో వస్తే ఎవరో తెలియదు. మా అబ్బాయికి సంబంధం కాదు, మా అమ్మాయికి సంబంధం. 10 నోట్లు నిండిపోయింది నోట్బుక్ ఫోటోతో సహా. నేను ఒకటే అడుగుతాను ఫస్ట్ వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తాను, నీకేమో కులాలు ఉన్నాను. ఎందుకంటే ఈ దినాలు అవే ఆరాధన చేస్తారు. కృప 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 అని. టైం లేక నేను కలవకపోతున్నాను. కృపనే లేదు మనకు. ఎందుకు 3 అంటే మాల, 2 అంటే మాది. అవునా? ఈ 5 కృప, ఈ కృప అసలు ఏమి లేదు.
ఇవే ఈ కులాలతోనే చచ్చిపోతున్నారు కానీ బయట కాదు ఎయిడ్స్ ఉండేది, క్యాన్సర్ బయట కాదు ఉండేది, అది ఇంకది కాకుండా కరోనా బయట మనలోనే కరోనా ఉంది. ఈ ఒక్కటే కులం 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 చచ్చిపోతున్నారు కదా. నేను ఎందుకు అన్నానంటే బాగా వినండి. అక్కడ మాట్లాడు ఆఫ్రికా నుండి వాళ్ళు అన్నారంట, ఓహో ఏంటంటే ఆమె మా భాషలో చూడేచ్చా మాల మాదిగ దేవుడు నమ్ముకున్నారా అన్నారంట. ఈ మాట విన్న తర్వాత నాకు చాలా షాక్ అయింది. ఏది కులమా, వాళ్ళ కులం అని అన్నారా? తేలారా, నాకు అరవ భాష చాలా ఇష్టం. నాకు ఒక్కతే కూతురు, ఇద్దరు కొడుకులు పెళ్లిళ్ళు అవుతుంది. ఆ ఒక్క కూతురు ఎంఏ చేసింది, హై స్కూల్ టీచర్గా ఉంది, 16 years సర్వీస్ చేస్తుంది. ఆమెకి అరవడికి ఇచ్చాము, అర్థమైంది, బెంగళూరుకి ఇచ్చాం. నో కులం, మన కులం ఉందా? లేదు. నా ఇద్దరు కోడలు కూడా వేరే నో కులం కాదు, ఈ ప్రాంత పోలే, ఒకటి కాకినాడ, ఒక గజల, అర్థమైందా? సో ఏంటంటే కులం మనకుంది పిచ్చి. అప్పుడు నేను 5 రకాల బైబిల్ తెచ్చుకున్నా. ఆ రోమో ఇంగ్లీష్ హిందీ ప్యాన్ పెట్టుకొని తిప్పుతున్నా, కులం కనబడుతుందేమో. రోమా 3:23 వచ్చిందంట ఏముంది? ఏ వేదమో ఆడమ్మగానే మనకు. ఇప్పుడు నేను చెప్తాను ఒక మాట. నేను పైకి వెళ్తున్నాను, లక్ష్యంగా దగ్గర వెళ్ళాను మామా గారికి. 7:30 ఆ టైంలో ఒక గాలి వీసింది. బాగా వినండి, ఏం చేసింది? కులం నీలోనే ఉంది, ఆ కులం ఎక్కడ ఉంది అన్న. అరే కులం నాలో ఏముంది? ఇప్పుడు నేను మిమ్మల్ని వేస్తాను ప్రశ్న. వ్యక్తిగతంగా జరిగింది, నేను ఎవరు నేర్పించింది కాదు, మీ దగ్గర సాక్షి చెప్పేది. కులము నీ ఒంటి మీద ఉందా లేదా? ఒకటే ప్రశ్న ఇస్తాను, ఉందా? అవునంటే అవును, కాదంటే కాదు. తొందరగా చెప్పండి, నేను టైం తీసుకోవాలి. చెప్పండి తొందరగా, సమాధానం చెప్తాను మీకు. మన ఒంటి మీద కులాలు ఉందా లేదా? నేను చెప్పిందంతా కరెక్టా కాదా ముందు చెప్పాలి. ఉందా లేదా గురించి చెప్పండి. లేదు కదా? సరే, ఎంతమంది లేదన్న చేతండి. అప్పుడు అందరూ నాకు సత్యం ఈ జాగ్రత్తలు అనేది అందరూ రాలేదు, సంతోషం. సో నాకు ప్రభు చూపించిందంటే మన ఒంటి మీద అన్ని కులాలు ఉంది పిల్లరా. ఇప్పుడు మీరు అంటే ఎక్కడున్నానంటారు, నేను కరెక్టా మీరు కరెక్టా చెప్పాలి. అవునా? రంగురంగు చెప్పులు, అందమైన చెప్పులు, ఖరీదైన చెప్పులు ఎవరు వేస్తారు? నేను ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నాను కాబట్టి ఈ కులాలు అంతా అర్థమవుతాయి. ఎవరు వేస్తారు, ఎవరు కుడతారు? అది మీ భాషలో చెప్పండి, నోటికి రాదు చెప్పదానికి కదా. ఎందుకంటే రకరకాల కులాలు. ఎవరు అది? మాది కూడా పెళ్ళైన తర్వాత 5 హిందువులు తీసుకుని దేవుడు చూపించే దేవుడు పైకి ఎవరు చూపిస్తారు? గట్టిగా చెప్పండి. నేను చెప్పిన నాకు చూడుందని ఎవరి కూతురు చూపిస్తారు? గట్టిగా చెప్పండి. ఆకాశం మీద చూపిస్తారు, అది పగలే కానీ రాత్రే కానీ. అవునా? సరే, మాల 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 అంటారు. ఏ మాల? పూల మాల. అవునా? ఆ మాల పేరు అది చామంతి పూలు కావచ్చు, మల్లె పూలు కావచ్చు, ఏ పూలు కావచ్చు, కావాలి. సరే, ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు ఎవరు నేతేస్తారు? మీ తెలుగులో చెప్పండి. ఇక్కడ వేరే కులం అంటారు. ఎవరు ఎవరు? సాలేవాళ్ళు కదా? పద్మశాలి. సరే, ఇంతో బంగారం ముక్కుకో, చెవుకో, చేతికో, ఏడాది పుస్తకో ఏడ ఉంటుంది. ఎవరది? మీ ఒంటి మీద లేరా? మీ ఒంటి మీద సారి పడలేరా? మీ ఒంటి మీద బాధ పడలేరా? యథార్థంగా మాట్లాడండి. ఉన్నారా లేదా? ఉన్నారు కదా? సరే, అంతేకాదు పుట్టినప్పుడు మరి హిందూస్ అయితే మరి క్రిస్టియన్స్ కూడా చేస్తారండి. పెద్ద మనిషి అయినప్పుడు కూర్చోబెట్టేది, చచ్చిపోయిన తర్వాత పుస్తే తాడిపిస్తుంది. ఎవరు చెప్పండి? నేను ప్రశ్న. ఎవరు? సాగులా డాక్టర్ కదా, సాగులే కదా. అవునా? రెండోది, మూడోది, తలలో ఎంటికలు పెరుగుతాయి. ఎవరది? మరి ఉన్నారా లేదా మంగళం మింగళం? ఉన్నారా లేదా? ఈ పనికి మానిచ్చేయి, ఈ పనికి మానిచ్చేయి, ఈ మంచి చెయ్యి, 2 పెట్టుకున్నాం. ఏం చేస్తున్నాం? దండం పెడుతున్నాం దేవుడికి. అవునా? ఈ పనికి మాని చెయ్యి, ఇది పనికి రాదు, ఇది మనం అన్నిటి వాడతామా? వాడం. ఇది మంచి చెయ్యి, ఈ 2 మనం పెడితే ఏం చేస్తామో. మరి ఎక్కడుందండి కులం? ఇప్పుడు చెప్పండి, కులం ఉందా లేదా? మీరు లేదన్నారు అనుకోండి, తగులుతుంది మీకు. మీ ఒంటి మీద కులాలు ఉందా లేదా నేను అడిగిన. పుస్తకాలు లేకపోయినా, ఏది లేకపోయినా, చీరైనా కట్టుకుంటున్నా, సేవకులైనా చెప్తున్నా, ఉందా లేదా?
చెప్పులు వేసుకుంటారా? సేవకులైనా చెప్పులు వేసుకుంటారు కదా మీరు, నేను వేసుకోవాలనుకోండి. కులం ఉందా లేదా? వీళ్ళారా నాకు ఎవరు నేర్పించింది ప్రత్యేకంగా, ఎందుకంటే అక్కడ వార్త వచ్చింది కాబట్టి కులం అంటే నాకు స్వయంగా నేను ఈసారి చూస్తాను. ఓహో కులం అంటే ఇట్లానా, ఒంటి మీద అన్ని కులాలే మనకుంది. ఆ రిక్షా ప్రాణం పోతుంది అనుకోండి మన పిల్లలకి, మరి నువ్వు ఏ కులం రా ట్యాక్సీ మా కులమ్మా అడుగుతామా? హాస్పిటల్కి పోతారు, ప్రాణం పోతుంది అబ్బాయికి లేదా అమ్మాయికి పోతుంది, భర్తది ప్రాణం పోతుంది కరోనాలో. డాక్టర్ గారు ఎంత డబ్బు కావాలి నీకు ఇస్తాను, నాకు పొలం ఇస్తాను, నా స్థలం ఇస్తామన్నా. డాక్టర్ గారు మీరు ఏ కులం తగ్గిస్తే అడుగుతారా? లేదు. వీళ్ళారా ఎక్కడ వస్తుంది కులం? పెళ్లి కాడ వస్తుంది. అవమానం సిగ్గు చెప్పుకోదంటే నేను చెప్తున్నా. కులం ఎక్కడ వస్తుంది చూడండి. ఒక మాట 1 పేతురు 2వ అధ్యాయం తీయండి. 1 పేతురు 2వ అధ్యాయం తీయండి. 9వ చదవండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఎందుకంటే తీసుకుంటే మంచిది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఇప్పుడు లెక్క వేసుకోండి. ఎక్కడ ఏర్పరచబడిన? 1. రెండోది రాజులైన యాజక సమూహం. రెండోది యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. 3 దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. 4 ఇంకా 5 చదువు చివరి. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు కనికరింపబడిన వారు. ఎట్లుందండి అక్కడ? మన కులం రాసిందా? డిగ్రీలు ఉంది అక్కడ మనకు. ఇప్పుడు చదువులేనా? ఎంతమంది చదువులేరు చేయకమ్మా? చదువు రాను చేయకిందరు. మీరేం బాధపడదు. ఎందుకు తెలుసా? ఎవరైనా నడితే పిఎస్ అయిందని చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్లో యోహాను సువార్త 3:3 ఏముందంటే యూ మస్ట్ బి బార్న్ అగైన్. బార్న్ అగైన్ అంటే బిఏ షార్ట్ ఫామ్. అర్థమైందా? షార్ట్ ఫామ్ ఏంది? బిఏ. అర్థమైందా? సో అందరు బిఎస్, ఎంతమంది బిఎస్ చదివిన వాళ్ళే కదా అందరూ. అంటే బిఏ అంటే రక్షణ పొందిన వాళ్ళే కదా అందరూ. ఇంగ్లీష్లో చెప్తున్నా బిఏ. బిఏ అయిన తర్వాత ఎంఏ చేస్తారు, ఎంబీబీఎస్ చేస్తారు, ఏం చేస్తారు? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదివితే ఇది అదే మనకు ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి మనకి ఇది దేవుని బిడ్డలకి ఈ డిగ్రీలు. అర్థమైందా మీకు? ఏం డిగ్రీలు? అక్కడ ఏముంది? చీకటి నుండి బయటకు వచ్చాం, రాజు వంశంలో ఉన్నాము, పరిశుద్ధ జనాంగాలు ఉండాలో, ఇంకేముంది? ఇది మన డిగ్రీలు. అర్థమైందా? ఇది మనకు అవసరం. అవి కాదు ఈ లోక డిగ్రీ, ఈ లోకం వరకే కాదు. ఈ డిగ్రీ పైకి తీసుకుపోతుంది. సో మనం ఎక్కడ తప్పిపోతున్నాం? పరిశుద్ధతలో తప్పిపోతున్నాం. ఇంత జాకెట్ మనకు బట్టలు ఎందుకు ఇచ్చారు? వేసుకోదానికి, కప్పుకోదానికి. కానీ నవ్వద్దు, నవ్వినా కానీ మాట్లాడినా బయటకు పంపిస్తారు. ఏముంది? ఇంత జాకెట్. సినిమా స్టార్లు చూస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు ఫ్రాకులు వేసుకుంటున్నారు. అని ఇంత జాకెట్ వెనక ఇంత ఖాళీ, బొట్టు కింద చీరలు. ఇంకా అంతేకాదు అసలు ఆ కటింగ్ డ్రెస్ ఏంటి అంత మగవాళ్ళని ఆకర్షించడానికి. మగవాళ్ళని తప్పు, మగ పిల్లలు తప్పు అంటాం మనం. ఆకర్షించే దేవుడు తప్పు చేసింది హవ్వ. ఎవరు చేసింది? హవ్వ చేసింది. ఆదాం చేయలేదు. ఆదాం చేసినాడా? కాదు. దేవుడు వచ్చి వాళ్ళతో ఆడుతున్నాడు. కానీ 13 తప్పు చేసింది ఆమె. పాము వచ్చి ఏం చెప్పింది? ఏం చెప్పింది పాము? చెప్పండి అందరూ. ఒకటి చెప్పండి గట్టిగా. మధ్యలో ఉన్న చెట్టును గట్టిగా మైక్ పెట్టుకుని చెప్పండి. తినా? నాకు వినపడుతుంది. అమ్మాయి మైక్ ఎవరు? అది ఏంటి మైక్? దేవుడు నిషేధించిన పండును తినవుతుంది కదా. కానీ అది చెప్పిపోయింది అంతే. ఏది? పాము చెప్పిపోయింది అంతే. అవునా? అనుమానం గుర్తించింది ఫస్ట్. అవునా? దాని తర్వాత కన్ను ఏం చేసింది? చూసింది. నేను నీకే చెప్పేది అందరికి. కన్ను చూసింది, చెవు వినింది. అవునా? నోరు ఏం చేసింది? ఊరింది. అంటే వాసన, ముక్కు వాసన తీసుకుంది. నోరు అంటే ఊరింది. కాలు నడిచింది, చేయి ఎక్కింది. అవునా? తీసుకొచ్చి ఇచ్చిందా? వీళ్ళారా? ఇదంతా ఎవరి నుండి వచ్చింది? ఇలా గుర్తుపెట్టుకోండి. పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళు కాకపోయినా నేను మీకు చెప్పేది అందరికీ, ముసలైనా వయసులనే వారు జాగ్రత్త. లోకం భయంకరంగా ఉంది. ఇక్కడ ఉంది మన పరిశుద్ధత. ఎక్కడ కాపాడుతున్నాం? పరిశుద్ధత ఎక్కడుంది? మన నవ్వులు ఎట్టుంది? మన మాటలు ఎట్టుంది? మన జోకులు ఎట్టుంది? మన చూపులు ఎట్టుంది? ఇద్దరిని ఆకర్షిస్తుందా? మన ఇంటికి వచ్చిపోతున్నంత మనం ఎక్కడ ప్రవర్తిస్తున్నాం? మనం ఏ విధంగా వాళ్ళతో మాట్లాడుతున్నాం? మన పిల్లలకి ఏ విధంగా మాదిరిగా చూపిస్తున్నాం? ఈరోజు పిల్లలు చెడిపోదానికి కానీ తల్లిదండ్రులే, తల్లులే.
సరైన శిక్ష ఇవ్వకపోతే సరిగా నేర్పకపోతే తల్లుని అంటారు లోకం. తల్లిని అన్నారు పిల్లరా. ఎందుకంటే తల్లి బ్యాక్ ఏమంటారు నాకు లేదు కాబట్టి చెప్తున్నా, నాకు అక్కడ స్త్రీ ఉంది కాబట్టి. అది ఎందుకు ఒకటి చెప్తున్నానంటే బ్యాక్ బోన్. నీ ఇల్లు చక్క పెట్టుకోవాలంటే నువ్వు చక్కగా ఉండాలి, నువ్వు సరిగా ఉండాలి. నువ్వు సరిగా లేకపోతే ఎట్లా? అర్థమైందా నీకు? సో పిల్లరా, ఇదంతా నేను చూసిన తర్వాత అప్పుడు నేను పంపించాను తెలుసా నాకు, అంటే నాకని కాదు మా ఫ్రెండ్స్ మూడు ప్రశ్నలు ఇచ్చారు. ఆమె రాదు కదా, ఎవరో కానీ వచ్చేది. రాకపోతే మూడు ప్రశ్నలు చెప్పండి. ఆస్తి 10 తరాలు ఈ రోజు కొద్ది పంజాబ్ ఎక్కడ జలంధర్లో ఉంది. దీనికంటే ముందు చెప్పాలంటే ఆ లెటర్ వచ్చిన తర్వాత లక్ష్మీ అంకల్ ఏం చేశాడు, పోయినాడు ఎక్కడికి, లండన్ పోయి అసలు ఏం సంగతి చూస్తామని పోయినాడు. ఈ లోపల మా బావగారు అక్క భర్త కూడా మా నంబర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోయిందని తలగొర పెట్టడానికి పంజాబ్కి వస్తున్నారు. ఈ మా మేనత్త కొడుకు ఏం చేస్తున్నాడు, ఫ్లైట్ కాడ వచ్చి అదో మీ అత్త ఉంది ఇండియాలో, ఇది మాట అడ్రస్ దొరికింది, ఇది పోయి చూడుకో అన్నారు. నీకు అర్థమైందా నేను చెప్పేది? 22-23 సంవత్సరాల తర్వాత తప్పిపోయినాము, విడిపోయినాము. నాకే అసలు మా ఆమెతో మా అక్కతో నాకు సంబంధం లేదనుకోండి, విడిపోయినాము. ఇప్పుడు లేదు ఆమె చెప్పి విడిపోయినాం. కానీ దేవుడి ప్రార్థన చాలు. దేవుడి ప్రార్థన మా అమ్మ చేసి ఉంటుంది ప్రార్థన, బహుశా నేను అనుకుంటా. అర్థమైందా? చేసి ఉంటుంది. నాకు దేవుడు వాగ్దానం రక్షణ పెడతానని దేవుడిని అడిగినా, ప్రభా నాకు చూపిస్తావా లేదా అని అడిగినా. కానీ దేవుడు నా వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే ఇద్దరి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తాను ప్రియులారా. ఆ విధంగా మా బావ వచ్చి మా బావ ఇంకొకరు వస్తే హెబ్రోన్కు వాళ్ళు ఎట్టుంటారు నాకు తెలియదు, మేము ఎట్టుంటాం మా అమ్మ. కానీ మమ్మీకి మొక్కు కాబట్టి గుర్తుపట్టవచ్చు. సో మమ్మీ వెళ్ళింది, నాకు పెళ్ళి అయిపోయింది, పెద్దవాడు పుట్టిన్నాడు. నాకు వచ్చి ఎవరు అన్నారు కదా హెబ్రోన్లో ఒక సిక్ ఆయన వచ్చాడు అన్నాడు. ఆయనతో మా బావ ఇద్దరు, ఆయన హైట్ ఉంటాడు. సిక్ వాళ్ళు ఇద్దరు వచ్చారు. సిక్ వాళ్ళు అనుకుంటే మా నాయన అనుకుని అంతా లేదు సీరియస్ ఉన్నా ఎట్ట ఏం చేయాలో అనుకోను. కాబట్టి రక్షించబడినంత సేవ వచ్చింది. అంత కోపం నాకుంది. వచ్చి అడుగు పెడితేనే మా బావ వచ్చి అడుగు పెడితేనే నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న, ఆయన ఎవరన్నా, ఫస్ట్ ఆయన ఎవరన్నా అంటే మా పెద్ద ఆయన మా బావ, ఆయన బావ అన్నాడు ఫస్ట్. నేను ఊరుకుండిపోయినా, నాకెందుకు ఆయనతో ఊరుకుండిపోయినా. మా బావ వచ్చి సంగతులన్నీ చూసి మా ఫోటోలన్నీ తీసుకొని పోయి ఇండియాకి మా పిల్లలు పంపించాడు. అర్థమైందా? అప్పటికే ఆమె 6 పిల్లలు, ఆమె అమ్మమ్మ అయిపోయింది. ఇండియాకి పంపిస్తే యాకోబు కలుసుకున్నాడు కదా యోసేపును, అట్లా జరిగింది ఆ పక్షానికి పోయి. ఎంత మందికి మమ్మీకి తెలిసి వాళ్ళందరూ వ్యాన్లు వేసుకొని, కార్లు వేసుకొని, బస్సులే ఎక్కడ విమానాశ్రకి వెళ్ళారు. ఎట్లా కలుసుకున్నారు యాకోబు, ఇక ఐజాక్ యాకోబు, ఆ విధంగా యోసేపు, ఆ విధంగా జరిగింది. దాని తర్వాత నేను చేయలేదు కదా, నేను సంపాలనుకో నేను చేయలేను. కానీ అది మా అక్క చేసింది. అంటే ఆమె వచ్చి మా అమ్మని ఇండియా నుండి తీసుకెళ్ళింది. ఎక్కడికి? ఎవరు చూపేదానికి చెప్పండి, ఎవరు చూపేదానికి? ముసలుగా అయిపోయినారు కదా మేనత్తలు, వాళ్ళు చూపడానికి. మీరు మా అమ్మని చేసిన పద్ధతి మా చెల్లెలను విడదీస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళు భారతదేశంకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు నా పెళ్ళి అయిపోయింది, నా అమ్మమ్మ దానికి పెళ్ళి అయింది. ఇప్పుడు చూడండి మా అమ్మ నేను కనుక్కున్నాం. మా బావ అన్నాడంట, సముద్రం అగాధలో ఉన్నప్పుడు నేను మీ అమ్మని తీసుకొస్తానన్నాడంట. ఆ మాట అన్నాడంట ఆ రోజుల్లో. కానీ అది నెరవేరింది. ఈమె తీసుకుపోయింది ఆఫ్రికా, తీసుకుపోయి నేను చేయలేదు. ఆమె పిల్లరా నీకు నాకు రక్తం కార్చాడే, మా ఆయనకొప్పుడు శివరాలు పోయలేవా? అన్ని వదిలిపెట్టి వచ్చారు, దేశం వదిలింది, ఇల్లు వదిలింది, అన్ని వదిలిపెట్టి వచ్చారు. కానీ ప్రభు కొరకు ఏమైంది? అది త్యాగమైంది. ఇక దూరం నుండి ఫోటో కనపడడం కష్టము. పెద్ద ఫోటో నుండి నేను అది తీసుకురాలేదు నాకు ఇష్టం లేక. కానీ చూపిస్తాను మీకు. జస్ట్ ఆమె మళ్ళీ మీరు కావాలంటే చేయించి సాయంకాలం చూపిస్తారు, అయితే ఇప్పుడు పంపించి చేపిస్తారు. ఇది ఆమె ఒరిజినల్ ఫోటో, నేను కాదు మా అక్కకి. నేను పంపించి చేపిస్తాను, పెద్దగా చూపిస్తాను. ఇది ఆమె ఒరిజినల్ ఫోటో ఆఫ్రికాలో మా మమ్మీ, ఇది మా అక్క. ఆమెను ప్రభు కొరకు ఈ విధంగా అయిపోయింది. కనబడుతుందా? చేపిస్తాను
సో పిల్ల ఏమి తీసుకొచ్చాం, ఏమి తీసుకపోతాం లోకం నుండి? ఏం తీసుకపోతామండి? ఏమన్నా తీసుకుపోతుందా? లేదు. కులం అడ్డం వస్తుంది, జాతి అడ్డం వస్తుంది, చదువు అడ్డం వస్తుంది, అందం అడ్డం వస్తుంది, ఇవన్నీ మనకు అడ్డం వస్తుంది జీవితంలో. ఏమి తీసుకుపోయింది? ఏమీ లేదు. నేను ఈరోజు గ్యారెంటీ ప్రభు ఇంట్లో చెప్తున్నాను, నథింగ్. మా ముగ్గురు పోయిన బ్యాంక్ అకౌంట్ అనుకోండి, నేను వచ్చేటప్పుడు నాకు సీఓ ఆమె అర్థమైందా? ఏదో ఒకప్పుడు డిపార్ట్మెంట్ చేశాను, నేను ఏ డిపార్ట్మెంట్ చెప్పాను మీకు. ఒకప్పుడు నేను పోయినా ఆయన నాకు ఫోన్ చేస్తుంది, వెల్లూరు పోతున్నాను ఆపరేషన్. అకౌంట్ దయచేసి నా దగ్గర అకౌంట్ నెంబర్ ఎక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయనకు ఏదే బొగ్గలు అని పంపించాను. నేను సోమవారం ఆదివారం వస్తాను హైదరాబాద్. ఏముంది? వాళ్ళ ముగ్గురు ప్రభు కొరకు వచ్చారు, వాళ్ళ ముగ్గురు అన్నింటి కొలతలు వేస్తారు. ఏం తీసుకురాలి, ఏం తీసుకోవాలి? ఆత్మలు సంపాదించారు. చనిపోయిన ఎంతమంది వచ్చారు? లక్షల్లో వచ్చారు. ఇవన్నీ ఆత్మలు, అవి కావాలి మనకు. అవునా? అది నేను ఈ రోజు వచ్చాను, మీరు రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను. గుడి ఆంటీ మీరు ఏం తింటారు? నేను ఏం తినలేదు. నా బాడీ అట్లాంటిది. వెనక స్టీల్ ఉంది, కడుపులో మిషన్ ఉంది, గుండెలో 5 ఉంది, ఆపరేషన్ అన్ని ఆపరేషన్. అవునా? ఒక తప్పు చేయటం వల్ల రాయవిల్లులో నేను ఈరోజు అనుభవిస్తున్నాను. ఇప్పుడు అంటే 75 అన్ని ఆపరేషన్లే. ఆయన ఒకటి ఆశ. ఏం ఆశ? డబ్బు సంపాదించడానికి కాదు, ఉన్న గౌరవం పెట్టుకోవచ్చు. దేనికి? ఆత్మలు కావాలి, విలువ ఆత్మలు. అందుకని కేసా ఏం చేస్తాడు? ఒక్క తప్పిపోయిన గొర్రె కొరకు మేక ఏం చేస్తాడు? మేక తప్పిపోయింది. ఆ గొర్రె కాపరి ఆ ఒక్క గొర్రె కొరకు వచ్చాడు, ఎత్తుక్కుంటూ వచ్చాడు. దేని కొరకు? ముళ్ళ కంపలు వచ్చాడు. ముళ్ళలు ఇది పైకి చూస్తుంది, ఎవరు నాకు సహాయం చేస్తారు? అది పైకి చూస్తుంది, కానీ పైన సహాయం కావాలి. అవునా? చాచిన చెయ్యి, చాచిన చెయ్యి. అంతేకాకుండా రక్షించిన చెయ్యి. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినాడు, మళ్ళీ ఎక్కడ దాకా వచ్చాడు? అన్ని తినట్టు జీవితం అన్ని అనిపించాడు. పేర్లు మీకు తెలియదు. మీరు నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం ఉంది. ఇక్కడ మీరేదో ఏమంటారు, అడవిలో ఎక్కడ ఉన్నట్టున్నారు. సిటీలో పోయి చూస్తే మీకు తెలియదు ఎంత భయంకరంగా ఉంది తెలుసా? ఏం ఫ్యాషన్లు తినాలి, ఏం డ్రెస్లు వేసుకుంటారు, మొగలు అది నేను టాపిక్ ఆకర్షించే జీవితాలు పాటు చేసుకుంటారు, నాశనం చేసుకుంటారు. నేను కడపాలు ఉన్నాను, సేవ చేస్తాం. అమ్మాయి నిద్ర పోతే బయటికి పో. ప్రార్థన ద్వారా ఏమన్నా నువ్వు జయించగలుగుతావు. ప్రార్థన ద్వారా నువ్వు ఏమన్నా జయించగలవు. ఎట్లా అంటే కర్నూలులో జాయింట్ కలెక్టర్ వినయ్, అర్థమైందా? ఒక జరిగింది చెప్తున్నా. ఒక సండే ఆయనకు ఆత్మ గురు పంపించాక పరిచయం. నైట్ 1 o'clock దిగినాడు కర్నూలులో. జరిగింది చెప్తున్నా. ఎందుకంటే దేవుని కాపాడబడుతుంది అంటే మన ప్రార్థనలు. ఆయన దిగినాడు, ఒక లుంగి, ఒక బైబిల్లో పక్షాలు ఫొటోస్, సాక్ష్యం బుక్ అవి ఉంది. దిగినాడు. ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి, కలెక్టర్ ఆఫీస్ ఉంటాడు కాబట్టి చక్కగా దిగినాడు. దగ్గరే వాళ్ళకి ఏది వాళ్ళ కాలనీ. ఒక జీప్ వచ్చి, ఒక జీప్ వచ్చి నిలబడింది. సార్ ఎంత లోపల ఉన్నారు మట్టి మీద. సార్ మీ ఇల్లు మాకు తెలుసు, మేము కలెక్టర్ ఆఫీస్ మిమ్మల్ని చూసాం. అంతా అబద్ధాలే. ఏం చెప్పినారు సార్ అంటే ఈయన వస్తాను. లేదు సార్ మిమ్మల్ని ఇట్లా చెప్తాను అన్నట్టు వెనకపోయినాడు. వెనకపోతే ఎవరున్నారు? అన్ని సర్దార్స్, నక్సైట్స్, హైట్ వెయిట్ మాలాగా తెల్లగా ఉన్నారు బాగా. ఆయన లోపల వెళ్తేనే కంప్లీట్ మత్తుతో మత్తు అయిపోయింది. మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది, థర్స్డే అయిపోయింది, 3 రోజులు దాటింది. ఏం పెడుతున్నారు? మంచి తిండి పెడుతున్నారంట ఆయనకు. బాగా తిండి 15 మంది ఉన్నారు. తిండి పెడుతున్నారు, కన్ను పట్టు చేస్తారు, ఇంకో దాదాపు చేస్తారు, అంటే మార్చుతున్నారు. ఒక దగ్గర చివరికి బుధవారం ఏమైందంటే బాత్రూమ్ వస్తుందని, నాకు బాత్రూమ్ వస్తుందంటే ఒక బాగా మైదానంలో, మంచి మైదానంలో అక్కడ వీళ్ళ పోయినాడు. ఎక్కడో దూరం నుండి ఒక వీళ్ళకి సిపాయి నిలబెట్టారు. దాంతో ఎక్కడో దూరం నుండి ఆయన తహసీల్దార్ అంట. ఆయన ఈయన తెలియదు, నాకు తెలియదు. అక్కడ ఆయన అరుస్తారంట, 3 నెలలు అయింది నన్ను మమ్మల్ని పట్టుకొచ్చారు, నేను తహసీల్దార్ని, తెలుగులో చెప్తున్నానంట. నేను 15వ వాడు, నువ్వు ఎన్నో నంబరో నాకు తెలియదు అన్నాడు ఈయన. అర్థమైందా? అంటే చెప్పినారు. రాదు కదా భాష, అయిపోయింది. ప్రతి 15 రోజులు బలిస్తారంట, బాగా నీటి దేవుడికి బలిస్తారంట. ప్రతి 15 రోజులు అమావాస్య పౌర్ణిమది. ఆ రోజు ఏమైందంటే సాయంకాలం వారు సర్దార్ వచ్చారు. ఆ సర్దార్ వచ్చిన తర్వాత, పెద్ద ఆయన వచ్చిన తర్వాత 16 మంది నిలబెట్టారు. ఇప్పుడు దేవుడికి బలి వాళ్ళు. అర్థమైందా? అందరి మీద చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తారంట. మా వాళ్ళు ఈ ఇంట వస్తున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు, మమ్మల్ని చేస్తారు అంటే 3 పూటలు మారుస్తున్నారు వేరే వేరే స్థలాలు. అప్పుడు ఈయన విషయం వస్తే అన్నారంట, ఏమో సార్ మాకు తెలియదు. ఆయన అది భాషలో ఈయన వస్తాడు,
పెడితే తింటున్నాడు, ఎప్పటిని మనడు అదేదో పుస్తకం ఉంది అదే చదువుకుని ఉంటాడు. అర్థమైందా మీకు? అదేదో పుస్తకం ఉంది అదే చదువుతాడు ఆయన దినమంతా. ఎవరిని ఏమన్నాడు, ఆయన ఏమన్నా అంట అదేది ఇవ్వండి అన్నాడు. ఇవ్వమని అంటేనే బక్సీ అంటే ఫోటో, అర్థమైందా? బక్సీ గారి ఫోటో ఫస్ట్ దాంట్లోనే ఉంది. అది మూసేసి నేను నాకు అవసరం లేదన్నాడు. ఏది కాపాడింది? ఏది కాపాడింది చెప్పండి? బక్సీ కాదా? దేవుడి వాక్యం కాపాడింది. సాక్ష్యం ఏంది? వింటున్నాడు, ఆ పుస్తకం చదువుతున్నాడు. అర్థమైనది? ఇప్పుడే కదా సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, దేశం దాని కొరకు, వినోదాన్ని కొరకు. కానీ ఏది కాపాడింది? దేవుడి వాక్యం కాపాడింది. నాకు ఈయన అవసరం లేదు. వెంటనే ఆ రాత్రి ఆయన ఆ డ్రైవర్ జీప్ ఎక్కి హైదరాబాద్ 7 కిలోమీటర్లు ఎక్కడో తీసుకొచ్చి దింపేసి డ్రైవర్కి ఇచ్చాడు. ఆయన వచ్చి అంటాడు, అయ్యా నేను ఇంత వీళ్ళ దగ్గర 7 ఏళ్ళు చేస్తున్నాను, ఈ వీళ్ళ దగ్గర నేను ఉద్యోగము ఈ రోజు వరకు ఒకరిని వదిలింది నేను చూడలేదు అన్నాడు వాడు తెలుగు. అర్థమైందా? అడవిలో ఎక్కడ వదిలేస్తాను, ఈ రోజు వరకు నేను చూడలేదు. మళ్ళీ 150 రూపాయలు ఇచ్చి ఇలా చాలా టైం అయింది ఆయన కోల్కడానికి, వినోదానికి. అర్థమైందా? ముఖ్యంగా రిటైర్ అయినాడు. సో పిల్లలు ఏది కాపాడింది? దేవుడు మన చేతిలో ఒక బైబిల్ ఇచ్చాడు. చివరిగా ముగిస్తాను. దేవుడు మన చేతిలో ఒక బైబిల్ ఇచ్చాడు. ఈ విధంగా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చిందంట సేవ అనుభవంలో. నేను సేవకు రావాలనుకోలేదు అసలు. నేను సేవకు ఎందుకు చూసిందాన్ని అన్ని చూసిందాన్ని. కానీ నా పెళ్లి కూడా విచిత్రంగా జరిగింది. అది చెప్పాలంటే నేను అసలు చేసుకోవాలనుకోలేదు. ఎందుకంటే నేను మా ఫ్యామిలీలో చూస్తాను కాబట్టి పరిస్థితులన్నీ వద్దనుకున్నాను. అసలే చేసుకోలేదు. నేనంతా కట్టి మనిషి. కానీ నేను నిద్రపోతే నీకెవరు రాదు, నేను నిద్రపోతే నీకు. నాకు ప్రేమ తక్కువ. 2 లక్షలు నా జీవితం. నాకు రిక్షా అడ్డం చేసుకుంటా కానీ నాకు ప్రేమ కావాలి అంటే అర్థమైంది. అన్ని ప్రేమకు నేను దూరం ఉన్నా కదా, అన్ని ప్రేమకు నన్ను దూరం తీసుకొచ్చేస్తారు. వీళ్ళే నాకు లోకం అంతే. ఇప్పుడు అందరూ వాళ్ళు కూడా పోయారు నన్ను వదిలేసి. ఈరోజు నా అనేవాళ్ళు నాకు ఎవరు ఇండియాలో లేరు, ప్రపంచంలో లేరు. నా అనేవాళ్ళు, నా రక్త సంబంధాలు ఎవరు లేరు. అర్థమైందా? జస్ట్ నేను 2 months బ్యాక్ పాకిస్తాన్ బార్డర్ పోయినా. ఎందుకంటే ఎగ్జోగా నాకు ఏమంటారు మెంటల్ రిహాబిలిటేషన్ నాకు ఇది ఉంది. అర్థమైందా? అంటే వికలాంగులు కానీ ఎవరికైనా ఇది ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. చాలా రీతిగా పోతుంటా. పేదవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ విధంగా పోతుంటే మా పాకిస్తాన్ బార్డర్ కూడా నేను చెప్తాను. అంటే అర్థం ఏంటంటే ఆశ. ఏం చేయాలా? దేవుడి బిడ్డకు వాక్యం చెప్పాలి, దేవుడి విషయం చెప్పాలి. నేను అంత దూరం పోయిస్తే నాతో వచ్చాను పోయినాను లోపలికి, నేను రానన్నా. అక్కడ వాళ్ళు వచ్చాను, ఎందుకో నీకు ఫ్రీగా నువ్వు పోవచ్చు లోపల, నాకేం చూసేది, నాకు ఇంట్రెస్ట్ చూడాలని. నేను అర్థమైందా? అంటే పరిస్థితులు ఎట్టుందంటే రోజుల్లో ఇండియాలో చూస్తున్నాం, జనాలను చూసేస్తున్నాం. కానీ మనం ఏం చేయాలి? తామర పువ్వు నీళ్ళున్నా ఆకు మీద ఏముండదు, ఉంటుందా నీళ్ళు? లేదు కదా. మన జీవితం అక్కడ ఉండాలి. ఈ లోకంలో మనం ఉన్నా ఎక్కడుండాలి? లోకం అంతా కూడా ఉండాలి. నిజం అందుకే చెప్తా, బైబిల్ తీసుకొని పోయి బోధన చేస్తే ఎవడు విన్నాడు? గ్యారెంటీ చెప్తాను. మీరు బైబిల్ తీసుకొని పోయి చెప్పండి ఎవరైనా, మీ వాళ్ళు చెప్పుకో, మీ వాళ్ళు కొట్లాడుతున్నారు, మీ వాళ్ళు తాగుతున్నారు, మీ వాళ్ళు సినిమాలు ఉన్నారు, చేసేదంతా మీ వాళ్ళే. చెప్తున్నారా లేదా? చెప్పండి. నేను ఏ భయపడకుండా మాట్లాడతాను. ఎందుకంటే నాకు తెలుసు జరిగింది, ప్రపంచంతా తెలుస్తుంది. ఎంతమంది చెప్తారు ఈ విషయం? యథార్థంగా చెప్పండి. మీరు కానీ బైబిల్ తీసుకొని చెప్తే వింటారా లేదా? వినరు. ఎందుకు? చూస్తున్నారు కదా, ప్రజలంతా చూస్తలేరు. కానీ 5వ స్వార్థ అన్న మత్తయి, మార్కు, యోహాను బైబిల్లో కాదు. 5వ స్వార్థ మనమే. మన నడవడి, మన మాటలు, మన ప్రవర్తనలు, మన జోకులు, మన చూపులు మనం ఎట్టుకుంటున్నాము. నీ ఇంటికి వచ్చే వాళ్ళకి ప్రేమతో మాట్లాడుతున్నావా? నీ ఇంటికి వచ్చే వాళ్ళకి స్వార్థ చెప్తున్నావా? నీ ఇంటికి వచ్చే వాళ్ళకి నువ్వు ఏమైనా చేస్తావు? లేదా సేవకు వచ్చింది నాకు పర్సెంట్ మా అమ్మాజీ సేవకు పెళ్లి చేసిందట తిమోతి గారితో. సేవకు వచ్చిందని చెప్తారు, బాగుంది అన్ని సమృద్ధిగా. కానీ గుట్టకలు పంపించాడు ₹1 చందా. తడకలకి చీర చుట్టేసి తిమోతిగా నిలబట్టి నేను స్నానం చేసుకునేదాన్ని. అర్థమైందా? ఇప్పటిలాగా కాదు. ఇప్పటిలాగా ఏంటంటే చికెన్ మటన్ లేని బతకరు. అవునా? చికెన్ మటన్ నేను సేవకులు కాదు, నేను ఎవరికైనా అందరు సమానంగా మాట్లాడతారు. ఎవరికి నేను భయపడదు. ఉన్న మాట చెప్తాను. బాధపడే ఉన్నారు, కష్టపడే సేవకులు ఉన్నారు, సమృద్ధిగా కొట్టాడుకుని తినే వాళ్ళు ఉన్నారు. అందుకు నేను లేదు,
నీకంటే ఎక్కువ తినేది వాడే సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, తింటున్నాను, నేను చెప్తున్నాను, నేను మీకు ఉన్నాను. కానీ ఇతరులకు ఇస్తున్నారా? ఇతరుల కష్టాలు చూస్తారు. లేదు, సమృద్ధిగా ఉంది. ఇప్పుడు కార్లు కావాలా, బట్టలే కావాలా, ఏది వదిలిపెట్టి వచ్చారో అవన్నీ ఇప్పుడు కావాలా. అధికారం కావాలి. పది తక్కువ పది ఎందుకంటే ఏమన్నా తీసుకుపోతామా? చెప్పండి, తీసుకుపోతాం లేదు. లేదా ఆత్మలు కావాలి. ఏం కావాలి మనకు? ఆత్మలు కావాలి. ఈరోజు నేను ఇప్పుడు వచ్చాను, సాయంకాలం లోపల ఎవరు వచ్చి నాకు పండిస్తారు అనుకోండి ప్రేమతో, ఆంటీ పండు తింటాంటే నేను తినకూడదు. నేను ముందే ఇంజెక్షన్ వేస్తున్నాను కదా, నేను ఏం తినకూడదు. ప్రేమ తీస్తారు. హైదరాబాద్ వస్తే నా దగ్గర వస్తారు. ఆ రోజు నాకు పండించాను కదా, నేను మా ఇంటికి వచ్చాను, నేను వాళ్ళకి ఏదైనా ప్రేమచ్చు. ఆ కూడా నేను తీసుకోవాలి. దేశయ్యా నీ కొట్టి ఇంత చేస్తాం, దేని కొట్టి ఏం చేయగలుగుతున్నాను చెప్పండి? ఏం చేయగలుగుతాను? నాకేమంటే కదా చెప్పే పడింది ప్రశ్న. అదే నేను చనిపోయినా, నన్ను ఆపరేషన్తో ఉన్నా, కట్లు నాకు, నేను చనిపోతా, నువ్వు పంజాబ్ దాన్నా, ఇదే మాట్లాడాలి, నువ్వు పంజాబ్ దాన్ని, నువ్వు ఏమైనా ఎదుర్కొంటావు, నీకు ధైర్యం ఎక్కువ. నువ్వు పోయినాక నేను వస్తాను, నేను చేస్తాను, నేను ఏడుస్తాను, దుఃఖం ఉంటుంది. నేను అందరు నాకు ఏడ్చుకుంటూ కూర్చోను. ఏమేమి వదిలిపెట్టిపోయినారా మామాజీ, మమ్మీ, నువ్వు అది నేను ఫాలో అప్ చేస్తాను. ఆ పని నేను చేస్తాను. చేత అయినా నేను చేస్తాను, చేత కాకపోతే. అందుకే దేవుడు నన్ను ఏ విధంగా తీసుకొచ్చాడు ఆఫ్రికా నుండి. నేను వేసుకోవడం ఏంటో తెలుసుకోవాలను, నేను చెప్పకుండా ఉండలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా జీవితం ఆయన ఎంత ప్రేమమైంది. నిజంగా చెప్ప క్రైస్తవులు రెండు రకాల జాగ్రత్తగా. ఒకరు మతం చెప్పుకొని తిరిగేవారు క్రైస్తవులు, ఒకరు వేసుకోవడం హృదయపూర్వకంగా తెలుసుకోవాలి. అర్థమైందా మీకు? అంటే క్రైస్తవ పెట్టుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు క్రైస్తత్వం. ఒకరేమో ప్రభుని తెలుసుకోవాలి ఉన్నారు. అంటే ఆయన మన సొంత రక్షకుని కాదు. అర్థమైందా? అందుకని నేను చెప్పగలుగుతాను, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి. అందుకే ఎక్కడ పిలిచినా నేను వెళ్తున్నా, ఏ దేశం పిలిచినా పోతున్నా. బాధతో ఉంటాను. నొప్పే అనుకోదు, బాధ లేదని. చేత ఇంత వరకు నడగలుగుతారు, వరకు పట్టుకొని పోవాలి, ఓపిక నడవాలి. అబ్బా అయినా ఏడ్చేది లేదు. ఎందుకు? ఈ లోకంలో ఈ బాధ దాంతో తెలిసిపోతుంది. అవునా? అంటే మనం ఎక్కడ పోతాము? చివరికి రసంగి 11వ అధ్యాయము 12వ అధ్యాయము 6వ అధ్యాయం ఎక్కడ చూడండి. మన లాస్ట్ ఎక్కడ? మనం ఎక్కడికి పోబోతున్నాం? 12 సార్ మన ఇల్లు ఎక్కడ? మనకి లాస్ట్ చదవమ్మా. చక్కగా కూర్చుబడి దిగగొట్టబడిన మేకుల వరకు ఉన్నవి, అవి యొక్క కాపుల వలన అంగీకరింపబడినట్టున్నవి. ప్రసంగిలో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోకును. అది మన ఇల్లు ఎక్కడ చెప్పండి? ఇక్కడ కాదు, ఇది కాదు. తెచ్చుకున్నాం టమాటీ మన పర్మనెంట్ షాపాడ్ అంటే ఈ 3 పక్కన పెట్టండి. అర్థమైందా? ఈ ఒక్కదాంతో ఏమైనా చేయగలుగుతారా? ఒక్కటే పని చేస్తాం, దెబ్బలు పడతారా అంటాం, అంతే పనికి వచ్చేది. లేకపోతే ఎవరైనా చూపించాలంటే ఇది దేనికి వస్తుంది? సంతకం పెట్టడానికి, అంతే. ఈ 2 కలవాలి. ఈ 2 కలిపితే పట్టుకోదానికి అవుతా లేదా? అవునా? అంటే నా కాపరి. ఎవరు? నా కాపరి. ఇప్పుడు ఉందా లేదా బైబిల్ మనలో? ఉందా లేదా? పుట్టి చచ్చిపోయి సమాధి పోయినాక ఈ బైబిల్ నీతోనే ఉంటుంది. అర్థమైందా? ఈ బైబిల్లో ఇంట్లో పెడతాము, కానీ ఈ బైబిల్ నీతోనే ఉంటుంది. ఆయన కాపరిగా చేసుకున్నావంటే, ఆయన నిజంగా నువ్వు రక్షకుడా చేసుకుంటే, నువ్వు ఆయన చేయి వదిలిపెట్టినా ఈ రోజుల్లో తల్లి పెళ్లి చేసినప్పుడు ఆ చేయికి ఈ చేయికి ఇస్తాను. అవునా? ఈ పుస్తకాలు దీనికి కూడా వెళ్ళలేదు ఈ రోజుల్లో. ఉందా? చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, బయట జరిగితే ఇంటికి వచ్చేది. ఇంటికి స్టాటిస్ట్ భర్తలు తనలో తింటున్నారు, కొట్టుకుంటారు, కొట్టేస్తున్నారు, ఇష్టం లేదు, ఎన్నెన్నో రకాలు. ఎందుకంటే నేను ఎన్నో డీల్ చేస్తుంటాను. ఇక్కడి రోజుల్లో మనం జీవిస్తాను. ఆ చేయి కూడా వదిలేస్తుంది. ఏ చేయి ఉంటుంది? నీకు ఏ చేయి ఉంటుంది కదా? ఏ చేయి? ఇప్పుడేగా చెప్పింది, రైతులు చేయి పట్టుకుందాక గొప్పని నడిచాడు, నీళ్ళు చేయి వదిలిన తర్వాత నేను మునిగిపోతున్నాను అంట కదా. కాబట్టి ఈ చెయ్యి, ఏ చెయ్యి? ఆ చెయ్యి. ఒక ఆయన కళ చూస్తున్నాడు. ఏం కళ చూస్తున్నాడంటే, అయిపోతుంది. ఏ కళ చూస్తున్నాడంటే, ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోతే ఇసుకలో 2 అడుగులు ఉందంట.
అర్థమైందా? ఇసుకలో ఏముంది? 2 అడుగులు కనబడుతుందంట. కొంచెం దూరం పోయిన తర్వాత 1 అడుగు కనబడుతుందంట. అడిగినాడు, ఏం చేసా ఇసుకలో 2 అడుగులు కనబడింది, 1 అడుగు కనబడుతుందంటే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలు ఉన్నప్పుడు, నువ్వు కష్టం ఉన్నప్పుడు నేను ఎత్తుకున్నాను. ఎవరు ఎత్తుకున్నారు? ఏమ్మా? 100 మంది వచ్చారు, చక్కగా చీర కట్టుకొని చక్కగా వచ్చారు. నేను ఇక్కడ నెల కూర్చొని చెప్తున్నాను కదా, వాళ్ళ ముఖాల్లో 100 మంది కంట నీళ్ళు కారుతుంది. 100 మంది దుఃఖంతో కూర్చున్నారు. నేను చీరలతో చెప్పగలుగుతాను. వచ్చి కూర్చారు, వేదంతో, బాధతో, దుఃఖంతో. పడదు, దుఃఖపడదు. సాధించాలి మన జీవితంలో, ఏదైనా సాధించాలి, ప్రభుత్వంతో సాధించాలి. మా అమ్మ సాధించింది కదా, ఈరోజు నేను సాధిస్తున్నాను కదా. ఏడ్చి మనం ఏం చేయలేదు, సాధించాలి. ఎందుకు? 22 కాలు ఉంది మనకు, మోకాలు. ప్రభుత్వ భోజనాలు, ఆయనతో పోరాడడానికి, ఆయనతో కొట్లాడడానికి, ఆయనతో అడగడానికి. దేవుడు మనం ఎప్పుడు ఆయనతో మనం ఉంటే తప్ప ఆయనకి మనం వేరే ఏమీ చేయలేము. యేసు నాతో కూడా నున్నందున తల్లిదండ్రులు మరణమైన నింక నెల స్నేహితులు గతించిన, తల్లిదండ్రులు మరణమైన నింక నెల స్నేహితులు గతించిన, రాజు యేసు క్రీస్తు ప్రకాశ మిత్రుడు కొదవలేదు, నాకు దిగులు లేదు. అర్థమైందా? ఎవరున్నారు? ప్రకాశ మిత్రుడు కొదవలేదు, నాకు దిగులు లేదు. ఎల్లప్పుడు 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 సంతోషము, యేసు నాతో కూడా నున్నందున, యేసు నాతో కూడా నున్నందున. అందరూ పోయినా, అందరూ విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టరు? ఒకరోజు అందరు పోవాల్సిందే, అందరూ విడిచిపెట్టాల్సిందే. అందరూ మర్చిపోతారు మనం బాధలు ఉన్నప్పుడు. ఎవరు మనం గుర్తు చేసుకోవాలి? ఆయన ఒక్క ఆయన ఉన్నాడు. ఎవరు? ఆయన మనం మర్చిపోరు. అందుకే నా ఆపరేషన్స్ అన్నింటిలో, నా వంటకంలో యేసు నా చెయ్యి విడువాడు, యేసు నా చెయ్యి విడువాడు, తుఫాను రేగిన గాలి వీచిన, యేసు నా చెయ్యి విడువాడు. నో నెవర్ అలోన్, నో నెవర్ అలోన్, he promised never to leave me, never to leave me alone. No, never alone, no, never alone, he promised never to leave me, never to leave me alone. అర్థమైందా? అందరూ విడిచిపెట్టినా ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టాడు. అది గుర్తుపెట్టుకోండి. గొప్ప ఆదరణ మనకు ఈ లోకంలో. బంధువులు ఉంటారేమో 100 మంది, అంతే. కానీ దేవుని బిడ్డలో, నిజమైన దేవుని బిడ్డలు ఉంటే మనకు ఆదరణ ఉంది. నేను ఎందుకు ఇంత దూరం వచ్చా? ఎందుకు వచ్చా? నాకు అసలు మీరెవరు తెలియదు, మీరు నాకు తెలియదు. తెలుసా? లేదు. ఆ యశోద శారదా ఫోన్ చేసినావు, ఎవరు కూడా తెలియదు. విన్నారా? ఆంటీ నేను యూట్యూబ్లో విన్నాను, మీరు వస్తారా అని అడిగింది. అంతే అంతే. నేను ఒకటే మాట అన్నా, వస్తాను, నేను కార్ వేసుకుని వస్తాను, డీజిల్ డబ్బులు ఇచ్చాడు అన్నాను. అంతే, ఇంకేం మాట్లాడలేదు. నేను రానంతే. ఎందుకంటే నాకు వాగ్దానం దేవుడు ఇచ్చాడు, రసగిలు ఇచ్చాడు. 7గురికి 8 పంచు. రేపు ఏమొస్తుందో తెలియదు, ఎక్కడి రోజు రాబోతుందో నీకు తెలియదు. పో. అందుకే నేను వచ్చా. ఇంత కష్టపడ్డా, రాత్రి అంతా ప్రయాణం చేసుకొని మార్నింగ్ 5 గంటలకు దిగినా. నేను అన్నంత నిద్రపోలేదు. డైరెక్ట్ వీళ్ళతో మాట్లాడుకుంటున్నా. మా వాళ్ళు నిద్రపోయినారు. అడగండి, చెప్తాను. పిల్లలతో మాట్లాడకుండా, ఎందుకంటే నన్ను చూస్తే భయపడతారని ఫ్రీగా వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. అయ్యో అమ్మమ్మ ఇంత ఫ్రీగా ఉంటావు అనుకోలేదు. ఈరోజంతా ఏడుస్తారు కూర్చొని. ఏంటంటే అమ్మమ్మ వెళ్ళిపోతున్నావా, ఇంత ఇదిగా ఉన్నావా? మీరు కూడానా? అవునంటున్నారు ఏంటంటారు. సో ఏంటంటే మనమంతా ఒక బంధువులు, మనమంతా ఏమాత్రమో ఏ బంధువు ఈ లోకంలో కాదు. అవునా? ఈ లోక బంధువుతే కాదు. ఒప్పుకుంటారు కదా? నిజమా కాదా? మీరు ఎవరో, నేనెవరో, ఎవరు కూర్చొని అందరి వేరే వేరే కులం ఉండొచ్చు. అవునా? వేరే వేరే జాతులు ఉండొచ్చు, నాకు తెలియదు. హిందూ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, నాకు అనవసరం. అర్థమైందా? చదువు ఉండొచ్చు, చదువు కాకపోవచ్చు, నాకు వాటితో సంబంధం లేదు. మనం ఒక్క రక్తంతో కడగలం, ఒకే రక్తంతో కొన్నాడు. ఏ రక్తంతో? అంతటిని ఎంతో ప్రేమించాడు. అవునా? ఆ రక్తం ద్వారానే రకరకాలుగా మనము ప్రభు దగ్గరకు వచ్చాం. కొంతమంది కష్టాల్లో, దుఃఖంలో, బాధల్లో, రోగాల్లో, అవునా, ప్రభులు పట్టుకున్నారు. అవునమ్మా? ఈరోజు ఇంతమంది ఉన్నారంటే ఊరికనే వచ్చారా? లేదు. మీరు డబ్బులు ఇస్తే మీరు వచ్చారా? కాదు. దేవుడి ప్రేమ రుచించారు కాబట్టి ఇక్కడ వచ్చారు అందరూ. మనకు
మనమంతా ఒక కుటుంబమే, అది గుర్తుపెట్టుకోండి. మనం అందరం ఒక కుటుంబం. నేను ఎవరు బయట దాన్ని, మీరు ఎవరు కాదు. మనం ఇప్పుడు అందరూ కుటుంబం. అవునా, ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆ గురి కలుగుదాం. When the roll is called up yonder, 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 I'll be there. నేను కూడా చెరియోందు, నేను కూడా చెరియోందు, నేను కూడా చెరియోందు, నేను కూడా చెరియోందు మచ్చట. మీకు అంత కాక అవుతామో. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రెండు కథ చిన్నవి చెప్తాను, జరిగింది చెప్తాను. నేను ఒక సండే స్కూల్ స్టూడెంట్. ఒకప్పుడు ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ క్రితం ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాను. అప్పుడు ఫతేమైన కూడా లేదు. ఒక చేరినాను, దాంట్లో తీసేసినారు, మళ్ళీ వచ్చేసిన వాళ్ళు. సో ఆ విధంగా హైదరాబాద్ పోలీస్ క్వార్టర్స్ ఉంది వరండపల్లి. అక్కడ ఉండే వాళ్ళు ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన పెద్ద ఆఫీసర్, ముస్లిం, చాలా పెద్ద ఆఫీసర్. ముందు వాళ్ళ క్వార్టర్స్ లో నాకొక్కదానికే పర్మిషన్, అర్థమైందా? ఎందుకంటే భాష మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను. ముస్లిం పిల్లలందరూ వచ్చేసారు, వాళ్ళు చిన్న చిన్న పాటలు నేర్పించేదాన్ని. దాని తర్వాత వాళ్ళు పోయిన తర్వాత మా అందరూ ఏమన్నారంటే, ఆంటీ ఒక డ్రామా పెట్టండి, ర్యాలీ పెట్టండి అన్నారు ఆ ఏరియాలో. ఆయన ఒప్పుకోవాలి ముందు, ఆయన ఒప్పుకుంటేనే ఏదన్నా, అది కూడా నాకు టైమింగ్, ఏ టైం పోవాలి ఏ టైం కదా. సరే ఒప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ కూతురు పింకే జరిగి చెప్తున్నాను, నీకు జోక్ కాదు, ఈ పాట ఎందుకు పడినని చెప్తాను. ఆ అమ్మాయి 8 ఏళ్ళు, ఒక్కతే కూతురు. సో ఆమె దాంట్లో ఉంది, ఆ పాటలో ఆ డ్రామా ప్రాక్టీస్ ఉంది. ఆమెకి 5 ప్రైజులు రావాలి, 8 పాట ఉంది, అంటే పాటల్లో పాఠ్యాలు అన్నిటి అన్నీ అవుతుంటే దాని దగ్గర వచ్చి, ఆంటీ మరి అబ్బాయి మా డాడీ రాలేదు, వస్తాను రాలేదంటే, ఒక సురేష్ అన్న అబ్బాయి అంటే పోయి పంపించాను. ఆయన రావాలి కదా, అక్కడ వచ్చి కూర్చోను. సరే ఈయన పాట పక్కన పెట్టినాను, పెద్ద కథ ఇది. ఆయన వచ్చాడు, వస్తే ఆయన పెద్ద ఆఫీసర్ కదా, ఆ సందర్భం పెద్ద ఆయన ఆడ కూర్చున్నాడు. కాదని లెక్క నన్ను ఆడ కూర్చున్నాడు. అయిపోయింది. అయిన తర్వాత కరెక్ట్ 11 గంటలకు ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ప్రోగ్రామ్ అన్నీ అయిపోయింది, అమ్మాయిది అయిపోయింది అన్ని. 4:30-5 కంటే నాకు ఫోన్ మోగింది. అర్థమైందా? ఏమోగింది ఫోన్. ఏమంటే అర్జెంటుగా రావాలి హాస్పిటల్కి. అసలు ఎవరు నన్ను పిలుస్తున్నారు అర్జెంటుగా, నాకేం అర్థం కాలేదు. అయ్యే పైన నాకే ఉన్నాడు, జితేందర్ రెడ్డి ఉన్నాడు వరంగల్. అయ్యే ఎక్కడ పోతున్నావు అంటే, నాకు ఫోన్ వచ్చింది అన్న. సరే గో అన్నాడు, నువ్వు వెళ్ళు, మరి ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయన్నాడు. ఆయన సిఐ, ఫ్యామిలీ ఫ్రెండ్, చాలా క్లోజ్. సరే నువ్వు వెళ్ళు, జీప్ వెళ్ళిపో, నేను చూస్తాను మంచిదని. నేను పోతే అక్కడికి హాస్పిటల్ నిజంగా నేను అంటాను, దీంట్లో ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయినా. వెంటనే నేను జీప్ బుక్ చేస్తే కార్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినా. వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ బంధువులంతా ఉన్నారు, వాళ్ళ నాయన వాళ్ళు అందరూ ఉన్నారు. నాకు ఇంకొక ఆమె వచ్చింది, సండే స్కూల్ టీచర్. రూమ్లో తీసుకపోతే ఏమైందంటే, ఈ అమ్మాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అర్థమైందా? ఈ అమ్మాయికి ఏమొచ్చింది? బ్రెయిన్ ఇదే హెమరేజ్ అయింది. ఈ అమ్మాయికి బ్రెయిన్ హెమరేజ్ అయ్యేటప్పుడు ఈ పిల్ల ఏం చేసింది, అది రాకముందు నా నంబర్, ఫోన్ నంబర్ రాసింది. అది చూడండి ఎట్లుంది, నన్ను ఇరికించింది. ఫోన్ నంబర్ రాసింది. ఫోన్ నంబర్ రాస్తే నాకు వచ్చింది ఆ ఫోన్. అర్థమైందా? రాత్రిగా బాగుండే బ్రెయిన్ హెమరేజ్ అయింది, జరిగి చెప్తున్నా. ఆ అమ్మాయి నా నంబర్ రాస్తుంది. సరే పోతే నాతో వచ్చి అమ్మాయిని బయట పెట్టినారు. పోలీసు వాళ్ళు అంతా ఉంటారు, నాకు పోలీసు ఉంటే అలవాటే కదా. పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత నన్ను లోపలికి తీసుకెళ్ళారు. నా బట్టల మీద ఇంకో షీట్ వేస్తారు, డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. ఇది మంచం అమ్మాయిది, నేను ఇక్కడ కూర్చున్నాను, అటు వాళ్ళు అందరూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏంది శోధన, ప్రభా ఏంది బాబాకి ఏం జరిగి, ఒక్కటే కూతురు, ప్రభా ఏమైంది అని చెప్పి ప్రార్థన, బ్రతికించు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే నిజంగా నేను అంతలే బాధ కాదు నాకు. ప్రార్థన చేస్తుంటే 3 గంటల తర్వాత ఆ అమ్మాయి అటు ఉన్న తల ఇటు తిప్పింది. అర్థమైందా? అటు తల ఇటు తిప్పింది. తిప్పితే వాళ్ళు ఏమన్నారంటే, గుడి ఆంటీ అని అంటున్నారు. ఈ అమ్మాయి కళ్ళు దాన్ని చూసి ఏంటి అని నా చేయి వచ్చి లాగేస్తుంది. చూడండి ఎట్టుంది కథ. నా చేయి తీసుకుంది, ఆమె చనిపోతుంది. డాక్టర్స్ ఏమో నా చేయి తీసేస్తున్నారు.
ఆ అమ్మాయి నా చేయి గట్టి పట్టుకొని ఒకటే మాట అయింది, గుడ్ మార్నింగ్ అంటే అని. నేనే ఈ సర్వీస్లో నేర్పించాను, మర్చిపోయా. రక్షించబడితే గుడ్ మార్నింగ్, రక్షించబడిపోతే గుడ్ నైట్ నేర్పించాను. నన్ను చూసి అంటే గుడ్ మార్నింగ్ అనేది వాళ్ళ అమ్మకి చెప్పింది, వాళ్ళ అమ్మ ప్రభు నమ్మలేదు, వాళ్ళ అన్నకి చెప్పింది, వాళ్ళ అక్కకి చెప్పింది, వాళ్ళ అన్న ఫ్రెండ్ చెప్పింది, వాళ్ళ ఆయన చెప్పింది, వాళ్ళ ఆయన చెప్పలేదు. 6 చెప్పి మన ఇంట్లో వాళ్ళ 6లో వాళ్ళ నాయన చెప్పలేదు. తగ్గినంతే కొంచెం నమ్ముతున్నారు మీ అమ్మాయి పాటలను బట్టి, వాళ్ళు మటుకు తలుపుకున్నారు. వీళ్ళారా ఆ పాప ఏం చేసిందంటే, గుడి ఆంటీ చివరి మాటలు చెప్తున్నా, ఒక పాట పాడవా అనింది. నా చేయి గట్టిగా పట్టుకుంది. వాళ్ళు ఏం చేస్తారు, నా చేయలాగానే చేయి పెట్టి నా చేయి లాగేస్తారు. లాస్ట్ అమ్మాయి పాడి చెప్పింది, గుడి ఆంటీ ఒక పాట పాడవా అని. ఏ పాట అని. ఆమె వచ్చేదాన్ని తండ్రి జీవిత నావ తుఫాను చేత. అర్థమైందా? ఇప్పుడు నేను పాడి మీకు చూపిస్తాను, నేను యాక్చువల్గా చూపిస్తాను ఏ టైం అమ్మాయి చేయబెట్టి నేను అక్కడే ఉన్నాను. జీవిత నేను అక్కడ వచ్చాక మీరు నన్ను చూడండి. జీవిత నవా తుఫాను చేత తల్లడిలాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను ఆపి దరికి చేసితివి. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ మనం చూడండి, వాడు ఆ అమ్మాయి ఇప్పుడు పాడుతుంది నాతో. దరికి చేసితివి, దరికి చేసితివి. ఏమర్థమైంది? ఏమర్థమైంది? నేను మళ్ళీ చూపిస్తాను. దరికి చేసితివి, దరికి చేసితివి. నేను అర్థం తీసుకుంటాను, అర్థం ఎప్పుడా కాబట్టి మీకు ఆ కనబడుతుంది అర్థం, ఎందుకంటే ఆపరేషన్ బట్టి. కాబట్టి ఏం చూపించాము? దరికి చేసితివి, దరికి చేసితివి. ఏం కనబడుతుంది? చనిపోయింది. దరికి చేర్చితే వాడుతూ దరికి చేర్చి. నాయన వాళ్ళ నాయన ఉంటాడు, హైట్ పఠాన్ లాగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన పెద్ద వ్యక్తి. పట్టుకురా చూడు నన్ను, నా సైజ్ ఎట్లుంది చూడండి, ఆయన సైజ్ ఇక్కడ ఆయన వాళ్ళు పఠాన్ నన్ను ఊపేసినాడు. క్షణం అసలు ఎట్లా ఊపినారు, ఎంతమంది డాక్టర్స్ రాదు. నా కూతురు నాకు కావాలంట. నేనంటే అది చచ్చింది ఇప్పుడే. ఆమె గుడ్ నైట్ చెప్పింది, గుడ్ మార్నింగ్ చెప్పింది. గుడ్ మార్నింగ్ చెప్తే నీ కూతురు ప్రభు దగ్గర చూస్తావు. నీ కూతురు ఎవరికి వాక్యం చెప్పలేదు, చిన్న పిల్ల, కానీ స్టేజ్ మీద చేసింది కదా. అంటే అర్థమైంది, నీ కూతురు దేవుడు నమ్ముకుంది మనసులో. అర్థమైందా మీకు? గుడ్ దేవుడు నమ్ముకుంది, అందుకే గుడ్ మార్నింగ్ అని చెప్పింది. ఆ సావు బ్రతుకులో గుడ్ మార్నింగ్ చెప్పింది. నువ్వు చెప్పలేదు కదా గుడ్ మార్నింగ్, ఇప్పుడైనా చెప్పు. ఆ బాడీ అక్కడే ఉంది, ఇప్పుడే కదా ఆమె ఆత్మ పోయింది, చెప్పు. వెళ్ళాలి ఆయన. అది కాదు కానీ గుర్తుంది కదా ప్రేమ, నన్ను ఊపేసినాడు. 100 మంది డాక్టర్స్, 100 మంది బాగానే వాళ్ళు వదలే. నేనన్నా చెప్పు ముందు, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తాను. ఇలా 10 సంవత్సరం పట్టింది ఆ పోలీస్ ఆఫీసర్. 10 సంవత్సరం పట్టింది ఆయనకు ఇప్పుడు రక్షించబడ్డాడు. అంటాడు, నా కూతురు నేను చూస్తాను అబ్బా, చూస్తావా? ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందా, మాట్లాడిందా? చెప్పండి. లాస్ట్ ఇంకా అయిపోయింది, చెప్పిందా? లేదు. తన మౌనమే, తన పాటలే. అర్థమవుతుందా? ఇంట్లో ఎట్లా ప్రవర్తించింది మనకు తెలియదు. ఆమె అంత ధైర్యంగా సాగుపడతాడు. గుడ్ మార్నింగ్ చెప్పలేదు. ఇంకొకటే చివరిగా చెప్తాను, లాస్ట్కి ముగించేస్తున్నాను. ప్రభుత్వం అయితే మళ్ళీ ఎప్పుడో కలుస్తాం. సో లేదంటే ఎవరు ఏడవద్దు, బాధపడవద్దు. నా క్లాస్మేట్ తన పెద్ద మర్చెంట్ నేమ్ శామ్యుల్ ఇజ్రాయెల్ అని, ఆయన ఆస్ట్రేలియన్ ఉంటాడు. వీళ్ళు అమెరికాకి ఎక్కువ పోతారు. పోతే ఎప్పుడు వెళ్ళి 6 నెలలు పోతారు, 6 నెలలకు వస్తారు. ఎప్పుడు పోయినా ఒక అబ్బాయి, చివరిగా చెప్పి ముగిస్తాను, ఆ అబ్బాయి ఒక అబ్బాయి అక్కడ అన్ని తిని పడేస్తారు కదా, అది ఏరుకుంటున్నాడంట, తింటాడంట. బాగా ఆలోచించి ఏరుకొని తింటున్నాడు. ఎప్పుడు పోయినా వీళ్ళు చూస్తారంట అబ్బాయిని. కానీ ఈ అబ్బాయి తాగబోతు తండ్రి చనిపోయినాడు. వీళ్ళ అమ్మ మటుకు బ్రతికి ఉండింది. ఆమె ఆయనతో ఒక మాట నేర్పించింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 25. యోహాను సువార్త 5:20. మనకి తెలుగు బైబిల్లో 24. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి
దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యొక్క విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని. వాళ్ళమ్మ నేర్పించిందండి, మరణం మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని ఎప్పుడు మీతో నిశ్చయముగా దేవులో చెప్పుచున్నాను. ప్రభుని నమ్మకుంటే. అర్థమైందా? వాళ్ళమ్మ పని అది. యోహాను సువార్త 5:20 యాక్చువల్ జరిగింది చెప్తున్నా, కట్టుకథలు కావాలి. అయిన తర్వాత వాళ్ళమ్మ కూడా చెప్పేది, నువ్వు కానీ మరణం జీవము దాటితే నన్ను చూడాలంటే నేను పైన ఉంటానండి. ఎక్కడ? నేను దేవుని దగ్గర ఉంటానండి. సో ఈ పిల్లోడు పాపం ఎవరు లేరు కదా, తినాలా వాళ్ళు తిని వదిలేసి వీళ్ళు గమనిస్తున్నారు. ఎప్పుడు పోయినా ఈ పిల్లోడు ఏంది, వస్తాడు తింటాడు పోతాడు అని ఒకసారి పిలిచినారంట. ఇక్కడ రానడిగా, ఇది ఇంగ్లీష్లో చెప్తుంది. ఆయన ఇక్కడ రమ్మంటే మీ అమ్మ నేను ఉన్నారంటే లేదు అన్నారు. ఇప్పుడు బాగా వినండి, ఆ పేరు చెప్పింది. లేదు అన్నారు. లేదనంటే మరి నీవు ఎట్లుంటావు, నీ బట్టలు ఉందా అన్నాడు. బట్టలు తీసుకురా, మాతో వస్తావా అన్నాడు. వస్తాను. నీ పేరు ఏంటి అని. ఉన్నపాటు. బాగా వినండి, ఏం పేరు? ఉన్నపాటు. చెప్పండి అందరు, ఏ పేరు? అర్థమైందా? మీ తెలుగు భాషలో చెప్తున్నా. ఏ పేరు? ఉన్నపాటు అన్నాడు. పోయినాడు, అక్కడ ఒక చిన్న పడవ ఉంటే దాన్ని వెనక ఆయన దులుపుకున్నాడు. బట్ ఏం లేవు వాళ్ళ దగ్గర. వచ్చాడు, తీసుకొచ్చావా అన్నాడంట. ఏదో ఒక సంచి పట్టుకొచ్చాడు. సరే మాతో వస్తావా అన్నాడు. వస్తానని. నేను షార్ట్లో చెప్తాను కథ మీకు. వస్తానన్నాడు. వస్తానంటే అబ్బాయి ఏం చేస్తారు, వాళ్ళు మంచి భోజనాలు పెట్టినారు, తీసుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు అబ్బాయికి సముద్రం పట్టలేదు, సముద్రం తనకు కుదరలేదు, అంటే సెట్ కాలేదు. ఏమైపోయింది, ఒక ఏరియా ఒక ప్రాంతంకి వచ్చింది, అక్కడ నూనె అయిపోయింది, అక్కడ బండి అక్కడ షిప్ ఆగిపోయింది. ఈ అబ్బాయి సీరియస్ అయిపోయినాడు. అర్థమైందా? నేను లాస్ట్ వచ్చా కథకు. చాలా సీరియస్ అయిపోతాడు. సీరియస్ అయితే వాళ్ళు అక్కడ పోయి హాస్పిటల్లో ఈ అబ్బాయిని జాయిన్ చేస్తారు. ఎప్పుడు కానీ మంచం చూడలేదు, తెల్ల షీట్లు చూడలేదు, దిండు చూడలేదు, వాడు జీవితంలో ఎప్పుడు చూడలేదు. అట్లాంటి పిల్లోడు హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత నేను మళ్ళీ వస్తామని చెప్పి ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటామని వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఒక పాస్టర్ని పిలుచుకొచ్చారు. ఆయనకు రక్షణ లేదు, ఏం లేదు, కానీ జీతం ఇస్తున్నారు కాబట్టి ఆయన చెప్తున్నాడు. ఆ బైబిల్ పట్టుకొని వచ్చారు. ఈయన అన్నాడు, అబ్బాయి అంకల్ జాన్ 5:25 చదవమన్నాడు. ఈయన అది ఇప్పుడు చదివింది అంటే ఆయన చదివినట్ట. చదివిన అంకల్ నేను ప్రభుని నమ్ముకున్నారంటే లేదు లేదు నేను ఎందుకు నమ్ముకుంటాను. మరి బైబిల్ ఉంది నాకు ఇవ్వమంటే సరే నేను ఇస్తాను, నేను నీకు ఇచ్చేస్తాను అన్నాను. నోను అంకల్ నువ్వు ముంచుకోవాలి, ఎందుకంటే జీవం నుండి మరణం నుండి జీవంకి పోవాలంట. ఆ జీవం ద్వారా దేవుని దగ్గర మనం పోవాలా. మా మమ్మీ చెప్పింది అని. అయిపోయింది. 3 రోజులు అయిపోయింది. ఆదివారం శనివారం రాత్రి వచ్చింది. 12 గంటలప్పుడు ఈ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందా? ఏమవుతున్నాడో వినండి. ఆ అబ్బాయి చనిపోతున్నాడు. చనిపోయేటప్పుడు 2 డాక్టర్స్, 2 నర్సెస్, ఒక డాక్టర్ ఉన్నారు ఆయన దగ్గర. ఉంటే ఈ అబ్బాయి అన్నాడంట, అంకల్ మీరు ప్రభువు నమ్ముకున్నావా అంటే, అబ్బో నేను ఇప్పుడే నాకు నేను ఎంబీబీఎస్ డాక్టర్ పంపించాను, నాకు లైఫ్ చాలా ఉంది, అర్థమైందా, నాకు ఇంకా చాలా ఉంది జీవితంలో, నేను ఇంకా ఇప్పుడే నమ్మను అన్నాడు. సరే నర్సుని అడిగితే నా పెళ్ళే కాలేదు, నేను పెళ్లి చేసుకోవాలా, ఆమె అసాధ్యం. 3 సార్లు చెప్పారు. వెంటనే వాళ్ళని తీసుకొచ్చి ఫోన్ చేసి ఏం చెప్పినారు, ఇజ్రాయిల్ గారు ఇంకా అదే డానియల్ గారు తొందరగా రండి అన్నారు. అప్పుడు అబ్బాయి అంటే ఏం జరిగింది, నీకు భయం అవుతుందా, నేను చనిపోతాను భయపడుతున్నారు. నాకు భయం లేదు, వింటున్నారా, నాకేం లేదు, మరణం అంటే నాకు భయం లేదు అన్నాడు. ఎందుకు అన్నారు, ఎందుకంటే నా మమ్మీని చూస్తాను, నేను ఎక్కడ చూస్తాను, మా మమ్మీ చెప్పింది మరణం నుండి జీవంకు దాటితే నువ్వు ఎవరు చూస్తావు, నువ్వు నన్ను చూస్తావు, మమ్మీ నన్ను పిలుస్తుంది, నేను పోతున్నాను అని అన్నాడు. అది వాళ్ళు వచ్చిన తర్వాత ఒకరిని ప్రభు నమ్మలే, క్యాప్టెన్ అని. అంకల్ డానియల్ నువ్వు ప్రభు నమ్మినావు అంటే, లేదు బేట ఇప్పుడే కాదు, నేను మ్యారేజ్ చేసుకోవాలా, నేను పెద్ద మర్చెంట్ నేవి కావాలా, ఇప్పుడే కావాలన్నా. సో సార్ అప్పుడు ఆయన అన్నాడంట, మీరు నన్ను రమ్మన్నారు కదా, అర్థమైంది కదా మీకు, మీరు నన్ను రమ్మన్నప్పుడు నా పేరు అడిగారు, ఏ పేరు చెప్పారు, ఉన్నపాటు నేను వచ్చాను. అర్థమైంది ఇప్పుడు మీకు, నేను తయారై వచ్చానా కాదు, ఉన్నపాటే నేను మీ దగ్గరికి వచ్చాను. ఏసీ అప్పుడు మేము ఉన్నపాటే రమ్మన్నాడు. అర్థమైందా లేదని అందరికి కథ, ఏమా చైర్లో కూర్చున్నాడు సిస్టర్స్, అర్థమైందా?
నేను ఉన్న పాటే వచ్చాను మీ దగ్గరికి. నా పేరు పెడితే నేను ఉన్న పాట అని చెప్తాను. ఇప్పుడు మీరు ఏసయ్యప్పుడు మిమ్మల్ని రమ్మంటున్నాడు, ఉన్న పాటగా రమ్మంటున్నాడు. అర్థమైందా? నేను ఉన్న పాటకు వచ్చాను, ఉన్న పాటకి వెళ్ళిపోతున్నా. అప్పుడు ఏ పాట పాడినాడు? వాళ్ళు చూస్తుండే కానీ, అర్థమైందా? చూస్తుండే కానీ పాడినాడు. ఏ పాట? When the roll is called up yonder, 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 I'll be there. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. నేను కూడా ఆఫ్రికాలో వచ్చాను, భారతదేశంకి వచ్చాను. యేసు ప్రభు ఎవరు నేను తెలుసుకున్నాను, ఆయన సేవ చేస్తాను. ఈరోజు నాకు ముగ్గురు పోయినారు, నేను ఆ ముగ్గురు చూస్తాను. ఎవరెవరు చూస్తాను? మా మామ భక్సి గంటలు చూస్తాను, మా మధ్యను చూస్తాను, మా మమ్మీని చూస్తాను, తిమోతి గారిని చూస్తాను. అక్కడ అవునా? నేను ముగ్గురు నన్ను వదిలిపెట్టిపోయినా, ఇందులో విశాల కుటుంబంలో నన్ను వదిలిపెట్టిపోయినా నేను వాళ్ళు తప్పకుండా చూస్తాను. ఆ నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో ఏమి లేదు, ఈ లోకంలో ఏమీ లేదు. కరోనా వచ్చింది, ఇంటింటికి వీధి వీధికి దుఃఖమే పెట్టిపోయింది. ఏమైనా ఇచ్చిపోయిందా? చివరి చూపు కూడా లేదు. బస్తాల కుట్ట పడేసింది, బస్తాలు వేసి బుల్డోర్ వేసి పడేసింది. వీళ్ళారా ఏమి ఉంది? ఏమి తీసుకొచ్చావని, ఏమి దేని కారటం? అందుకే నేను ఎక్కడ పోయినా నాకు ఇల్లు ఉంది, స్థలం ఉంది అని. ఎంత? 6 అడుగులు నాకు. నేను సరిపోతే సమాజ్ చేయడానికి గవర్నమెంట్ పట్టాలు లేవు, పర్మిషన్ లేదు. అవునా? చనిపోయినా కాల్చిన 6 అడుగు అంటే ఏ ఒక్క ఇంచు నీకు ఈ లోపం లేదు. ఉందా? నువ్వు ఎంత సంపాదించి ఈ లోపం వదిలిపెట్టిపోతావు. మా వాళ్ళు సంపాదించారు, ఏం చేసుకున్నారు? పోయినారు, అందరూ పోయినారు. ప్రభు నమ్ముకుంది. అట్లా ఉంది జలంధర్. దీనికి మధ్యలో పోయించారు, అదే పాకిస్తాన్ బార్డర్ పోయినా అని చెప్పాను. జలంధర్ ఈ వయసులో నేను జలంధర్ పోయినా. అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా తెలుసా? ఇదో మీ డాడీ తెలుసా? నేనా? అసలు నాకు అవసరం లేదు. ఏమంటారు? ఇప్పుడు వచ్చి నా ఆస్తి కొరకు వచ్చి నన్ను చంపేస్తాను. నాకెందుకు? నాకు అవసరం లేదు. ఎన్ని తరాలను ఉండను, ఏమో తిరుగుని ఏమో చేసుకో, నాకు అవసరం లేదు. ఎందుకో? నేను చదువుకున్నా, నా సర్టిఫికెట్ ఉంది. నేను బ్రతకాలంటే నేను సర్టిఫికెట్తో బ్రతకొచ్చు. ఈ ఆస్తి నాకు కావాలి. వద్దు. వీళ్ళ గొప్ప ఆస్తి ఏముంది? గొప్ప ఆస్తి ఏముంది? దేవుని వాక్యం ఉంది, దేవుని గ్రంథం ఉంది. ఏ సమయంలోనా, ఏ కష్టంలోనా ఆయన దగ్గర పోవాలి. అందుకే నేను చెప్తున్నా, నా ప్రత్యేకమైన సాక్ష్యం ఇది. ఏది మతం కాదు, కులం కాదు, జాతి కాదు, ఎవరు దింపింది కాదు, డబ్బు పెట్టి వచ్చింది కాదు. నీకు ఉన్నది వదిలిపెట్టి వచ్చాం, ఉన్నది దేవుని కొరకు వదిలిపెట్టి వచ్చాం. సంపాదించుకోదానికి కాలేదు. సంపాదించుకోదానంటే వేస్ట్. దేవుని పేరు చెప్పుకొని, దేవుడి పేరు చెప్పుకొని భయంకరంగా జీవిస్తున్నారు. అయితే నాకు ఎక్కడ చూస్తున్నాను, ఏంటి సంపాదిస్తున్నారు. ఇలా వేదన అవుతుంది నాకు చూసేటప్పుడు. క్రైస్తవులు చూస్తుంటే దుఃఖం అవుతుంది. ప్రజలు చల్లాడిపోతున్నారు, చచ్చిపోతున్నారు, తిండి లేక చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఆదరించేవాళ్ళు, కన్నీళ్ళు తుడిచేవాళ్ళు లేదు. మా దగ్గర దుఃఖం పంచుకునేవాళ్ళు లేదు. నాకు నాకు నాదే, ఇదేనా మన జీవితాలు? మన జీవితం పేరారా? ఏం తీసుకొచ్చావని ఈరోజు మాట్లాడుతున్నాం. కార్లు కావాలా, ఇల్లు కావాలా, బయటలో డబ్బులు కావాలి, అన్నీ వదిలిపెట్టుకోవాల్సింది. ఏం సంపాదించావు? అందుకే దేవుడు ఆశ్రయం అంటారు. ఏమి ఎత్తువు నువ్వు, ఏమి ఎత్తువు, ఏమి ఎత్తువు నువ్వు, ఏమి ఎత్తువు, ఏమి ఇవ్వగలను యేసు స్వామికి, నేనేమి ఇవ్వగలను యేసు స్వామికి. ధనము కోరడు, ధాన్యము కోరడు, ధనము కోరడు, ధాన్యము కోరడు, నా చిన్న హృదయమే యేసు కోరడు. వెండి కోరడు, బంగారు కోరడు, వెండి కోరడు, బంగారు కోరడు, నా చిన్న హృదయమే యేసు కోరడు. నీకున్నదంతయు నాకిచ్చి వేసిన, నాకున్నదంతయు నీకిచ్చి వేసిన, నిన్నే కోరును శ్రీ యేసునాథుడు. అర్థమైందా? ఏం కోరుతున్నాడు? నిన్నే కోరుతున్నాడు. నీ ధనము కోలేదు, నీ ఆస్తి కోలేదు, ఏది కోలేదు. బిడ్డ, నేను నీకు మా ప్రాణం బిడ్డ, నీకు ఒక రాజ్యం సిద్ధపరుస్తాడు, ఒక ఇల్లు సిద్ధపరిచాడు, ఒక సింహాసనం సిద్ధపరిచాడు. ఎక్కడ? పరలోకంలో తిరిగి తీసుకుపోవడానికి వస్తాడు. అందుకేమంటాడు? నిన్ను చెక్కుతున్నాడు, నన్ను చెక్కుతున్నాడు, నిన్ను చెక్కుతున్నాడు. అర్థమైందా? నిన్ను నన్ను ఒకటి నేనే పాట పాడు. నీ చేతితో నన్ను పాడదు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము
నన్ను చెక్కు ఆయన చెక్కుతున్నాడు. ఆ శిల్పి తయారైపోయిన దాన్ని పిలుస్తాడు, వెళ్ళిపోతాం. అర్థమైందా? ఆ శిల్పి తయారైన తర్వాత, ఆ బొమ్మ తయారైన తర్వాత ఆయన పిలుస్తాడు. ఆయన ఆ పిలిచినప్పుడు మనం ఆకోవాల్సింది. నువ్వు మొత్తుకున్నా, నువ్వు ఏడ్చినా, ఉండమన్నా ఉండదు. నేను సాధారణంగా నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, అందరు చేస్తారు. ఆంటీ అక్క ఎట్టు నేను నిన్న రోజు అయిపోయింది, ఈ రోజు వచ్చింది, ఎట్టున్నానే ఉన్నాను బాగానే, ఇట్లనే అంటాను. బాగా నేను రోజు అని చెప్పాలి, నా నోట రాదు. స్త్రీలు పుట్టింది శ్రమలు బైబిల్ ఉంది. ఇక శ్రమలో లోకంలో ఉన్న సేపు మనకి బాధలని, ఈ నొప్పలని, చచ్చిపోతే నొప్పులు వస్తాయా అని నేను చూస్తాను. ఎప్పుడు పోవాలంటే మా పెళ్లి కాకుండా వెళ్ళిపోతావా, చూడండి నాతో ఛాలెంజ్ చేస్తాను, చెప్తారు నా పెళ్లి చేయకుండా చేసిపోతావు అంటే ఇదేం గ్యారెంటీ అంటే దేవుడు ఆపుతాడు మీరు మా కోసం. ఒక్కొక్కరు ఒక్క మాటలు అంటారు, మా పిల్లలు చూడవా లేదా అది చూడని అని. దేవుడు కనికరిస్తాడు కదా, పార్షెట్ దేవుడికి ఉందా? కారణం వస్తే పోతాం, మేము ఎవరుంటారు ఇక్కడ, అందరు పోయినా నేను పోతాను. చూడు ఎట్లుంటుంది. సో చెప్పలేదు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఎక్కడున్నా అమ్మ రెడీగా అనుకున్నాను నేను శారదా కప్పు, లేకపోతే నేను వచ్చేదాన్ని కానీ మేము వచ్చేసేదాన్ని కానీ. అర్థమైందా? ఎందుకంటే వైజాగ్ మాట తప్ప నా పెళ్లి కాకముందు ఇక్కడ హెన్రీ కాకినాడ హెన్రీ జేమ్స్ అనుకున్నప్పుడు వచ్చేదాన్ని. ఆ పిల్లలు మేమంతా బ్యాచ్. ఇప్పుడు పెళ్ళి ఈ వయసుకు వచ్చాను. అర్థమైందా? రమ్మని అడిగితే యూట్యూబ్లో చూసామంటే మీరెవరో మాకు తెలియదు, మీ సాక్ష్యం విన్నాం, మీరు మా దగ్గరకు వస్తారా అని అడిగింది. ఏమన్నా వస్తాను, అదొక్కటే మాట్లాడినా. కాబట్టి పిల్లరా, దేవుడి తరుణం ఇచ్చాడు, మీ భాషలోనే మాట్లాడడానికి భాష ఇచ్చాడు, మీ అందరిని చూడడానికి ఇచ్చాడు. నేను ప్రభుత్వం చాలా వందనాలు చెల్లిస్తాను, ఎందుకంటే నేను ఈరోజు సాక్ష్యం చెప్తానన్నాను, మీరు అందరూ వచ్చారు. సో పిల్లరా, క్రయం చెల్లించాలి. నేను కోరుకో, దీని వెనక ఎంతో క్రయం ఉంది. ఊరికనే రాలేదు మన సంఘాలు, ఊరికనే దేవుడు ఏర్పాటు చేయలేదు సంఘం. మన సంఘాలన్నీ క్రయాలకు వచ్చాయి. కానీ ఈ దినాలు పరిస్థితిని బట్టి మారిపోయి, ఏం మారిపోయినా మనము మారకూడదు, మనము ఏం కాకూడదు. అన్నీ మారిపోయినా మనం ఎందుకు మన దేవుడు ఉంటాయి, మన దృష్టి మారకూడదు, మన మాటలు మారకూడదు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఉన్నాం, రాజుల బిడ్డలు, రాజు బిడ్డలు ఉన్నాం, మనం పరిశుద్ధ జనానికి చెందిన వారు. అర్థమైందా? సో పిల్లలు మీ అందరికీ చాలా నిన్న వచ్చేవాళ్ళు, ఈ రోజు వచ్చేవాళ్ళు మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీ అందరికీ చాలా వందనాలు. ముఖ్యంగా యశోదాక శారదాక చాలా నేను వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే ఆమె పిలిచింది, నేను ఇక్కడ రాగలిగిన, మీరు అందరినీ చూడగలిగినాను. సమయం ఉంటే మీతో మాట్లాడతాను, మీ సమస్యలు చెప్పుకుంటా. ఈరోజు ఇక్కడే ఉంటాను, సాయంకాలం నా మీటింగ్ కాదు, ఇంకొకరికి ఇచ్చాను. సాయంకాలం క్యూస్ ఉంది, మీకు గిఫ్ట్ ఉంటుంది, క్యూస్ అయితే ఉంటుంది మీటింగ్ అయిన తర్వాత. ఈరోజు ఇక్కడే ఉంటాను, రేపు పోతాను కాకినాడ తీసుకెళ్తున్నారు, అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతాను. 6వ తారీఖు లోపల నేను రాయదుర్లో వెళ్తాను, చిన్న ఆపరేషన్ కొరకు ప్రార్థన చేయండి. నా నంబర్ మీకు ఇస్తాను, రాత్రి 7:30 తర్వాత మీరు ఫోన్, నేను ప్రపంచంలో అందరికి ఇస్తాను. మీటింగ్ ఉన్నాను అనుకోండి, మిస్ అవుతే చూస్తా, మొదటిసారి అడుగుతాను మీరు ఎవరని అడుగుతాను. అర్థమైందా? అపార్థం చేసుకోవద్దు నన్ను, ఎందుకంటే మిస్ కాల్స్ చాలా వస్తాయి. నాకు టైం ఉన్నప్పుడు ఇంటున్నప్పుడు నేను అందరికి ఫోన్ చేస్తూ ఉంటాను. నేను చెప్తాను నా నంబర్ 9346. ఏ సమయమైనా, ఏ టైం అయినా, రాత్రి అయినా, 1 గంట కానీ ఎప్పుడన్నా ఫోన్ చేసి నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. 9346737279. మళ్ళీ చెప్తాను, 9346737279. గుడి ఆంటీని రాసుకోండి, హైదరాబాద్ వేసుకోండి. సో మీ అందరికీ చాలా వందనాలు. ముఖ్యంగా శారద, నీకు చాలా వందలు, నీకు నీ కుటుంబంకు. ఎందుకంటే అందరూ ఇక్కడ పిలిచిన దానికి, ఆహ్వానించిన దానికి దేవుడు నాకు ఇచ్చేస్తాను. మీరు ఎవరు ఉన్నారో నాకు నోట్బుక్లో నేను పేరు రాసుకుంటారు, మేము రాసుకుంటాము, మీ ఫోన్ నెంబర్ రాసుకుంటాము, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. కానీ నన్ను అపార్థం చేస్తే నెలకు ఒక్కసారైనా మీతో అందరితో నేను మాట్లాడుతుంటాను. ఎక్కడైనా ఇంట్లో ఉంటే ఒక్కసారైనా మాట్లాడు. మీరు భయపడద్దు, రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా మీరు నాతో మాట్లాడవచ్చు. ఫోన్ నా తల దగ్గరే ఉంటుంది ఎప్పుడు. అర్థమైందా? సో మీ అందరికి చాలా వందనాలు, చాలా థ్యాంక్స్. మీ అందరికి ఇంత ఓపికతో కూర్చున్నాం, నాకు టైం ఇచ్చారు కంటే ఆ టైం దాకా నేను పోయినా, అది చాలా కట్ చేసాం అప్పటికి. సో దేవుడి కృప ద్వారా ఆయన రక్షించుకోవాలి. లాస్ట్ చెప్పేది ఏంటంటే, మళ్ళీ లాస్ట్ చెప్తున్నాను, ఆఫ్రికాలో నేను జన్మించాను. ఆఫ్రికా కెనియాలో యాక్చువల్ మాది. యాక్చువల్ నేను జలంధర్ దాన్ని మధ్యాహ్నం సిక్కు కుటుంబంలో
జాట్స్నే, అర్థమైందా? జాట్ కుటుంబం పుట్టిందా? నా పేరు మార్చారు మళ్ళీ, కానీ ఎవరు పిలవరు క్రిస్టియన్గా, ఎవరు పిలవరు. ఈ అలవాటు అయిపోయింది అందరూ గుడి దేశం అంతా. కానీ ఆఫ్రికా తెలిసి భారతదేశంకి వచ్చి, అసలు భారతదేశం వాళ్ళే నేను భారతదేశంకి వచ్చి ఎవరిని కనుక్కున్నాను? నేను ఎవరిని కనుక్కున్నాను? ఎవరిని? వ్యక్తిగతంగా నేను ప్రభుని కనుక్కున్నాను. ఆయన సేవ చేయడానికి నేను 3 నేర్చుకున్నాను జీవితాలు, నా జీవితాలు. టు నో గాడ్, ప్రభు ఎవరు తెలుసుకున్నాను. టు నో ఆయన ఎవరు అంటే ఇంగ్లీష్ చెప్తాను, తెలుగు రాదు చెప్పడానికి. టు నో గాడ్, టు లవ్ గాడ్, టు సర్వ్ గాడ్, ఇది 3 నేను నేర్చుకున్నాను జీవితంలో. అంటే దేవుడు ఎవరో తెలుసుకున్నాను, ఆయన ఇంకా ప్రేమించాలని తెలుసుకున్నాను, ఆయన సేవ చేయాలని నేర్చుకున్నాను. అదే గురి నాకు వెనక తిరిగి చూడలేదు. అదే గురితో ఉన్నా, అదే గురిగా పోతున్నాను. ప్రభు ఎప్పుడు పిలిచినా నేను రెడీ, ఎప్పుడు పిలిచినా నేను రెడీ. ఏ రూపంలో పిలిచినా నాకు పర్వాలేదు. నా చింత, నాకు పిల్లలు పెళ్ళి అయిపోయి వాళ్ళ జీవితాల్లో ఉన్నారు. నో వరీ నాకు, ఆయన కొత్త చూస్తా. ఇంకా ముందుకు పరిచర్య చాలా ఉంది. సో ఆ పరిచర్యకు ముఖ్యంగా 6వ తారీఖు నేను 2 రోజులు ఉంటాను. సిఎంసి హాస్పిటల్లో ఉంటానేమో అనుకుంటున్నాను, పోతున్నాను. ప్రార్థన చేయండి, మర్చిపోవద్దు. అర్థమైందా? సో మీ అందరికి చాలా 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 వందనాలు. మీ అందరికి చాలా రుణపడి ఉన్నాను. లాస్ట్గా మీరు రేపు నాకు కలవరు, అందుకే ఇప్పుడు పాడేస్తాను. బాయ్ 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 మీ అందరికి 2 రోజు సహవాసకు. అర్థమైందా? బాయ్ 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 మీ అందరికి 2 రోజు సహవాసకు. మరొకటి మా ప్రేమను, మా సేవను. కలిసి ఉన్నాము, దూరమవుతాము, కలిసి ఉన్నాము, దూరమవుతాము. ఇది మన స్థితి, ఇది ఏదో ఒక స్థితి. బాయ్ 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 మీ అందరికి 2 రోజు సహవాసకు. మరొకండి మా సేవను, మా ప్రేమను. ఇక్కడ కలవకున్నాను, ముందు కలిసేదము. ఇక్కడ కలవకున్నాను, ముందు కలిసేదము. ఇది నా ఆశ, ఇది మీ ఆశ. బాయ్ 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 మీ అందరికి 2 రోజు సహవాసకు. మరొకండి మా ప్రేమను, మా సేవను. మీ అందరికి చాలా 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 వందనాలు. దేవుడు మన మధ్య చాలా గంభీరంగా మరి ఆంటీ ద్వారా మరి మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆంటీ యొక్క జీవితం ద్వారా ఆమె ఏ విధంగా మారిందో, ఏ విధంగా దేవుడు రక్షించుకున్నాడు, రక్షింపబడిన దగ్గర నుంచి ఏ విధంగా ఆశ కలుగుందో. మరి ఇవన్నీ మనకి బైబిల్లో కూడా ఎన్నో దృష్టాంతాలు పెడుతూ వచ్చాడు. అలాగే నేటికి మన జీవితాల్లో కూడా తర్వాత రాబోయే తరాలకి ఒక దృష్టాంతంగా దేవుడు పెడతాడు. కాబట్టి తరతరాలు ఆయన నామం మహింపరచబడుతున్నాడు, ఆయన ఘనత పొందుతూ. ఎందుకంటే అందుకు ఆయన అర్హుడు. మనందరి కొరకు ఆయన శిలువలో మరణించారు, మనం రక్షింపడాలని. అని ఇచ్చిన ఆశ నుంచి, భయంకరమైన నరకం నుంచి, అది తరతరాలు యుగాలు ఉండే ఆ భయంకరమైన స్థలం నుంచి తప్పించి ఆయనతో నిత్యము, ఆయనతో మనం సహవాసించాలని, ఆయనతో మనం జీవించాలని, ఆయన వెలుగులో మనం ఉండాలని ఆయన ఆశపడుతూ మనకి తరుణాలు ఇస్తున్నారు. ఇలా ఆయన పెట్టిన సిద్ధపరచుకుంటూ మనకు అందిస్తున్నారు ఈ జీవాన్ని, ఈ జీవనదిని. అది ఎక్కడ పారునో సమస్తము బ్రతుకుతాయి. జీవనది ఎక్కడ పారుతుందో అక్కడ సమస్తం చచ్చిన, అపరాధుల చేత పాపముల చేత చచ్చిన మనం దేవుడు బ్రతికించాడు. ఇంకా ఇంకా ఎవరైనా ఈ అనుభవంలో లేకపోతే దయచేసి ఇది అనుకోవచ్చు. ఈ తరుణాన్ని మీరు వదులుకోవద్దు. మళ్ళా బయటికి వెళ్ళి లోకాన్ని చూస్తే మళ్ళా మనం చంచలం కాకూడదు, పొట్టువలే ఎగిరిపోకూడదు, అది స్థిరంగా ఉండాలి. అందుకని
నిత్యము ఆయన ప్రజలతో సహవాసం, ఆయన వాక్యంతో సహవాసం. అది వదులుకోవద్దు, దయచేసి వదులుకోవద్దు. నేను ఆంటీ చెప్పాను, మందిర సహవాసాన్ని వదలొద్దు. దేవుని సేవకులతో అంటుకట్టబడి ఉండండి. దేవుని సహవాసాన్ని, వాక్యాన్ని అస్సలు వదలదు. కాబట్టి ఎందుకంటే శత్రువు భయంకరంగా తిరిగిలాడుతున్నాడు, ఎవరిని రింగేద్దామా. అమ్మ దయచేసి మాత్రం దయచేసి, ఈ జీవం గల దేవుడు, నిత్యమైన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన సమస్త బాధల్లో మనల్ని ఆదరించే దేవుడు కదా. అమ్మ దయచేసి ఇంకెవరైనా అంగీకరించకపోతే ఇప్పుడే మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసి, ప్రభా నన్ను నీ బిడ్డగా చేసి నా ప్రతి పాపాన్ని కడగండి అయ్యా, నన్ను శుద్ధీకరించి నన్ను నీ సొత్తుగా చేసుకుంటే నీకున్న మహిమ, నీకున్న ఐశ్వర్యం, నీకున్న ఘనత అన్నీ నాకు ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారండి. మీరు గ్రహించే ఆ ఆత్మనిస్తాడు దేవుడు, గ్రహించే ఆత్మనిస్తాడమ్మా. దయచేసి ఇప్పుడు అమ్మ మళ్ళీ బయటకు వెళ్తే వదిలిపెట్టే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడే ఒప్పుకోమ్మా, ఇప్పుడే నీ పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకో. దయచేసి దయచేసి ఆయన కృప గల దేవుడు. ఒకవేళ తప్పిపోయినా, ఒకవేళ మార్గం విడిచినా మళ్ళా ఆయన సమకూర్చే దేవుడమ్మా, అంత ప్రేమ గల దేవుడు. కాబట్టి దయచేసి ఆయన దగ్గరగా సాధన పడితే చాలమ్మా, మళ్ళా తప్పుకుంటాడు. ఆయన కృప కలుపుకో, మనం అప్పగించుకున్నాం. అలాగే మరి చివరి ప్రార్థనతో ముగించుకుందాం. మళ్ళీ మధ్యాహ్నం సెషన్ ఉందమ్మా. మధ్యాహ్నం 2:30కి మనం త్వరగా భోజనాలు ముగించుకొని మరి కొంచెం టైం ఉంటే పనికి రిలాక్స్ అవ్వండి, కానీ ఎవరు వెళ్ళిపోద్దు. మధ్యాహ్నం వాక్య భాగాలు ఉండి ఇంకా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, అలా క్విజ్ ఉంటుంది. ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనం ఇద్దరు తరుణాలు మనకి ఇస్తున్నప్పుడు, మనకు ఆయన జీవం ఇస్తున్నప్పుడు ఉపయోగించుకోండి. కాబట్టి మధ్యాహ్నం కూడా ఉండండి. మళ్ళీ రేపు మనకు దొరకదు కదా, మళ్ళీ రేపు ఈ వాక్యం ఉండదు, ఈ సమయం ఉండండి అమ్మా. చివరి ప్రార్థనతో ముగించుకోండి. కృపగల దేవా, కనుక తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నేను నేడు నిరంతరమైన ఆకరితగా ఉన్న తండ్రి, మార్పు లేని దేవా, సజీవుడైన నా తండ్రి, ఈ పరిశుద్ధ పాదాల దగ్గర మరొకసారి సాష్టాంగ పడుతున్నాను. దేవా, ఎంత మంచిది అయినా తండ్రి, నీ సన్నిధి మాకు అనుగ్రహించడానికి, ఈ భూమి మీద మేము పరలోకం రుచి చూడడానికి మాకు ఇస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. దేవా దేవా, మీరు మాకు ఎంత సమీపంగా దేవా, ఈ పాప లోకంలో మేము జీవిస్తున్నాను నా తండ్రి. నాయనా, నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుడు ఏంటి నాయనా, మా కొరకు మమ్మల్ని ప్రేమించి నీ పరిశుద్ధ ఆత్మను మాకు పంపించి నీ సన్నిధిని, నీ సహవాసాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మెత్తనైన హృదయాలు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభు. కఠినంగా ఉండకుండా, భ్రష్ట మనసు కలిగి ఉండకుండా నా తండ్రి నాయన మీరు మెత్తని చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కొన్ని దాసులను మరుపరిచి ఆమె జీవితం ద్వారా మాకు కొన్ని పాఠాలు నేర్పొచ్చారు. మరి ఆ అనుభవాల్లోనే ఎంతో మంది అనుభవాలు కూడా ఉండొచ్చు ప్రభు కదా, మీకు తెలుసు దేవా. మరి నాయన వారు నాయన ఆ బిడ్డ ద్వారా మళ్ళా పురుకొల్పబడి సమకూర్చబడి నాయన వారు కూడా నీ సేవ కొరకు అర్పించుకోవడానికి ఈ జీవితాన్ని సిద్ధపరచులండి. నీ సహాయం కొరకు అడుగుతున్నాను, కృప చూపించి నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఉంటున్నారు దేవా. నాయన మరి బిడ్డ ద్వారా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఉన్నారు నా తండ్రి. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ఉన్నారు. ఎంతో ప్రయాసంతో బిడ్డలు నాయన నేను తీసుకొచ్చాను దేవా. అందరిని బట్టి ఉన్నా క్షేమంగా మా మధ్య తోడుకొచ్చావు, ఎటువంటి కీడు అపాయం కలగకుండా అందరిని బట్టి వందనాలు. నీ దాగుతం కావాలంచినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, తిరిగి మేము నాయన మరి ప్రేమ విందులో ఈ సహవాసంలో కూడా మీరు మాకు సహాయం చేయండి. సమస్తం క్రమంగా జరగడానికి సహాయం చేయండి, సమృద్ధిని అనుగ్రహించాలి. నాయన మేము సంతోషించినట్లు నీ ఇంట్లో నా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన ఆహారం ద్వారా
ఆ విధంగా మమ్మల్ని తృప్తిపరుస్తున్నామా ఆయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించు. ఈ చేతుల్లో మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపై సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకే ఇచ్చితివి. ఎంతో గొప్ప శుభదినము మేమందరము సాగించి సంతోషించెదము. మేమందరము సాగించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మళ్ళా 2:30 కల్లా మనం కూడుకుందాం. ఎప్పుడు వెళ్ళొద్దండి. భోజనం సంభాషణలో అందరూ పాల్పంపులు